अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी अंदरू ప్రేమావతారుడైనటువంటి మెహర్ బాబా మనకి ప్రేమతో ఇచ్చినటువంటి గ్రంథము గాడ్ స్పీక్స్. అది నిన్న సెషన్లో మనం కొంతవరకు గాడ్ స్పీక్స్లో ఉన్నటువంటి పద పరిచయాన్ని మనం నేను చేసుకున్నాం అండి. ఈరోజు ఒకసారి మరలా దాన్ని నేను చెప్పినటువంటి అంశాలని మరలా రీక్యాప్ చేసుకొని తదుపరి భాగాన్ని మనం ప్రారంభించుకుందాం. పరాత్పర పరబ్రహ్మ స్థితి, భగవంతుని మొట్టమొదటి స్థితి ఇది. పరాత్పర పరబ్రహ్మ స్థితి. ఈ స్థితిలో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటేనండి, గాడ్ ఈజ్, భగవంతుడు ఉన్నాడు. దీన్నే భగవాన్ అస్తి అని మాత్రమే మనం వాడాలి ఆ పదాలు. ఎందుకంటే నిర్గుణుడు అని కానీ సగుణుడు అని కానీ, నిర్గుణ నిరాకారము కాదు, సగుణ సాకారము కాదు, అసలు ఏది కానటువంటి అతీతమైనటువంటి ద బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అంటే పరాత్పర పరబ్రహ్మ స్థితి. అంటే భగవంతుడు ఉన్నానని తనకు తెలియకుండానే ఉన్నాడు, అంటే ఎరుక లేకుండా ఉన్నాడు. అక్కడ చైతన్యం కానీ ఎరుక కానీ ఏమీ లేదు. అటువంటి భగవంతుడి స్థితిలో హూయామై, నేనెవరిని అని ఒక ప్రశ్న ఉదయించింది. నిశ్చలంగా ఉన్నటువంటి పరమాత్మలో తొలి ప్రేరణగా పిలువడం స్పందన ధ్వనించింది. దానినే బాబా ఆది విలాసము అన్నారు. అలాగే ఇంకొక పేరు దవ్యం, ఇంకా లహర్ అని కూడా మనం అన్వేషించాం. అయితే దీనికి ఉదాహరణగా బాబా అండి మనం నేను చెప్పుకున్నాము, మహాసముద్రము. అది నిశ్చలంగా ఉండేటప్పుడు అన్ని కూడా, అంటే అందులో బిందువులే ఉన్నాయి కానీ అన్ని నిశ్చలంగా ఉన్నాయి. అందులో మనం ఏదైనా ఒక రాయి విసిరినప్పుడు ఏమవుతుందంటే ఒక చోట ఒక అలజడి తరంగం అనేటటువంటిది ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, అందులో బిందులుగా ఒక బుడగలుగా ఏర్పడతాయి. అంటే అంతవరకు నిశ్చలంగా ఉన్నటువంటి సముద్రంలో పైకి ఒక బుడగ అనేటటువంటిది ఏర్పడింది. కాబట్టి ఒక దాన్ని ఇండివిజువల్ అనేటటువంటిది వచ్చింది, వేర్పాటు భావన అనేటటువంటిది వచ్చింది. అంటే నేను వేరు అనేటటువంటి భావన వచ్చింది. వేరు పడలేదండి ఆ బిందువులన్నీ. అంటే ఎందుకని, అనంత మహాసముద్రం అన్నారు బాబా. దానికి మనం అనుకునేటటువంటి సముద్రం కాదు, తీరము లేని మహాసముద్రము. అంటే అంతగా అదే ఉంది. ముఖ్యంగా భగవంతుడు అనగానే మొట్టమొదటి లక్షణము అనంతము. ఇక్కడ పరాత్పర పరాక్రమ స్థితిలో బాబా అంటారు, అనంతము యొక్క అనంతత్వము తప్పితే ఏమీ లేదు అంటారు. అనంతము అంటే ఇన్ఫినిట్, దానికి మాత్రమే ఉనికి ఉన్నది, ఇంకా వేరే దానికి ఏమీ లేదు. దానికి 360 degrees లో కూడా, అన్ని కోణాల్లో కూడా అదే ఉంది. అంటే పైన కింద ప్రక్కల లోన బయట అన్ని మొత్తం అంతా అదే జ్ఞాపకం చెంది, అదే అనంతత్వము. అది తప్పి ఏమి లేదు. అక్కడ జరిగింది ఈ యొక్క ఆది విలాసం అన్నటువంటి. ముందు ఎలాగా ఒక బిందువు ద్వారా ఏది స్రవించిందట, పరమాత్మ యొక్క నీడ స్రవించింది. అది ఎలాగా ముందు పరిమితంగా వచ్చిన తర్వాత అపరిమితం అయిపోయింది అన్నమాట మొత్తం అంతా కూడా. అదే ఇల్యూషన్. ఆ ఇల్యూషన్ గురించి బాబా ఎక్కువగా చెప్తూ ఉంటారు. భగవంతుడు ఒక్కడే, మిగతాదంతా కూడా ఇల్యూషన్. ఆ ఇల్యూషన్ అనేది ఈ రెండో అంశంలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఆ తొలి ప్రేరణ కలిగినప్పుడు, అంటే ఆది విలాసం ఏర్పడినప్పుడు మనకు మొట్టమొదటిగా ఏం జరిగింది అంటే, ఆ తొలి ప్రేరణ పర్యవసానాలు అన్నమాట.
తొలి స్థూల సంస్కారము ఏర్పడింది. సంస్కారం అంటే అనుభవాన్ని పొంది తీరాలి. ఏ అనుభవాన్ని పొంది తీరాలి? నేను ఎవరో తెలుసుకోవాలి అని అనుకున్నారు కదా, అంటే నేను ఫలానా అని ఎరుకుతో తెలుసుకోవాలన్నటువంటి అనుభవం జరగాలి అక్కడ. కానీ అక్కడ ఏం జరిగిందట? జ్ఞానానికి బదులుగా అజ్ఞానాన్ని పొందింది. తొలి స్థూల సంస్కారము, దాంతో పాటుగానే తొలి స్థూల చైతన్యము అనేటటువంటివి ఉద్భవించాయి. మరి చైతన్యము సంస్కారం ఉందంటే అనుభవించాలి కదండి. ఈ అనుభవం జరగడానికి ఒక రూపం కావలసి వచ్చింది. ఆ తొలివి ఏంటంటే వాయు రూపాలు అన్నారండి బాబా. ఆ వాయు రూపాలు మనం ఊహించలేము కనుక ముందు మీరు రాతి రూపం నుండి మొదలు పెట్టండి తీసుకోమన్నారు. అంటే అప్పుడు ఏమైంది? ఇది స్థూల సంస్కారం కాబట్టి, స్థూలం అంటే చాలా చాలా మనకి కనబడుతున్నటువంటిదంతా ఈ స్థూలం ఇంకా చాలా మైన్యూట్ లెవెల్లో ఉందన్నమాట. సూక్ష్మము కాదు, అది మానసికము కాదు, ఏర్పడినటువంటిది స్థూల సంస్కారం అన్నమాట. కనుక స్థూల రూపమే పొందాలి. అప్పుడు రాతి రూపం నుండి మొదలు పెట్టమన్నారు. రాతి రూపాన్ని తీసుకోవడం జరిగింది. ఆత్మ యొక్క చైతన్యం దేని మీద ఫోకస్ అయ్యిందండి? రాతి రూపం మీద ముందు ఫోకస్ అయ్యింది. అంటే దానితో ఆత్మ యొక్క చైతన్యం, ఈ తొలి చైతన్యం మొట్టమొదట ఆ రాతి రూపంతో తాదాత్మ్యత చెందగానే, తాదాత్మ్యత అంటే ఇదే నేను, ఈ రూపాన్ని నేను అనుకుంది. అంతవరకు కూడా అపరిమితంగా ఉన్నది కాస్త ఏమైందండి? ఈ యొక్క సంస్కారం కారణంగా పరిమితం అయిపోయింది. అంటే నేను ఇప్పుడు రాయిని. అక్కడ 84 లక్షల సార్లు రూపాలను మార్చడం ద్వారా అసంఖ్యాకమైనటువంటి సంస్కారాలు తనలో కలగడం, సంస్కారాలను యాడ్ చేసుకోవడం ద్వారా, అంటే సంస్కారాలు యాడ్ అయిపోతూ ఉన్నాయి. సంస్కారాలు యాడ్ అవుతున్న కొద్దీ రకరకాల అనుభవాలు. ఇలా రాతి రూపంలోని ఈ యొక్క ఆత్మ తాదాత్మ్యం చెందుతూ రూపాలతో సహచర్యం చేయడం, విడిపోవడం, సహచర్యం చేయడం, విడిపోవడం, సహచర్యం చేయడం, విడిపోవడం. దేంతో సహచర్యం? స్థూల రూపాలు. ఇది గుర్తుపెట్టుకోవాలండి మనం. స్థూల రూపాలు మాత్రమే. ఎందుకంటే ఈ స్థూల సంస్కారం కలిగినప్పుడు ఈ స్థూల రూపంతో పాటు ఇంకో 2 శరీరాలు కూడా మనం చెప్పుకున్నామండి. అదేంటి? సూక్ష్మ శరీరము, మానసిక శరీరము. ఈ 3 కూడా ఒకేసారి. అయితే ప్రత్యక్షంగా స్థూల శరీరంతో సంబంధాలు కలిగి ఉంది ఆత్మ యొక్క చైతన్యం. పరోక్షంగా సూక్ష్మ శరీరంతో, మానసిక శరీరంతో సంబంధాన్ని కలిగి ఉందన్నమాట. అంటే చైతన్యం వృద్ధి చెందుతూ ఉంది ఈ పరిణామ క్రమం అంతా కూడా. అలాగే ఈ సూక్ష్మ శరీరం, మానసిక శరీరాలు కూడా ఉన్నాయి కదండి, పరోక్షంగా ఉన్నాయి కానీ తెలియదు. అవి కూడా వృద్ధి చెందుతూ ఉన్నాయి. కానీ మనకు తెలిసినటువంటిది ఏంటి? ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఈ యొక్క రాయిలో ఎన్నో లక్షల రూపాలు సహచరించడం, విడిపోవడం అనే రూపాలు మారుస్తూ వస్తుంది. తర్వాత లోహము, ఇందులో మళ్ళీ కొన్ని లక్షలు. లార్డ్ మెహర్ ప్రకారం బాబా ప్రతి కింగ్డమ్ లోను కూడా 84 లక్షల జన్మలు అని అన్నారు. అంటే 84 లక్షల రూపాల ఉపాధుల ద్వారా ఆత్మ యొక్క చైతన్యము ప్రయాణము చేయవలసి వచ్చింది. ఎందుకని? నేను ఆత్మ అక్కడ తొలి విలాసం దగ్గర ఏం జరిగిందండి? నేను వేరు, ఆత్మలన్నీ పరమాత్మలోనే ఉన్నాయి అని మొదలు పెట్టారండి. గాడ్ స్పీక్స్ మొట్టమొదట మనం నిన్నన్నీ చెప్పుకున్నామంటే నేను కొంచెం స్పీడ్గా రీకాప్ చేస్తూ వస్తున్నాను. ఆత్మ, పరమాత్మ. ఆత్మలన్నీ పరమాత్మలోనే ఉన్నాయి. మరి ఆత్మలు ఏంటి అంటే ఇండివిజువల్ సోల్స్. అంటే ఒక మహాసముద్రం నిశ్చలంగా ఉంది. దానిలో ఒక పెద్ద గాలి నుంచి ఒక కెరటం ఇలా ఎగిరింది అనుకోండి. అందులో చక్కగా బిందువులన్నీ ఇలా పడితే అందులో నువ్వెవరు అంటే నేను A1, A2, A3, A4 ఇవన్నీ కూడా బిందువులు. ఇవే ఇండివిజువల్ సోల్స్ అని. ఇవన్నీ ఒకసారి ఎప్పుడైతే ఇండివిజువాలిటీని పొందాయో అంటే వేరు పడలేదు, వేరు భావనని పొందాయి. కనుక ఈ ప్రయాణం చేయవలసిందే మళ్ళీ అందులో కలిసేంత వరకు కూడా. ఇది ఎలాగా? ఒక క్రమ పద్ధతి ఉంది. బాబా దాన్ని చక్కగా ఒక క్రమ పద్ధతిలో దానిని ఒక లయబద్ధంగా చెప్పాడు గాడ్ స్పీక్స్.
కనుక ఇప్పుడు రాతి రూపానికి చెందినటువంటిది తర్వాత లోక రూపంలోకి వచ్చింది, తర్వాత కింగ్డము వృక్షం, తర్వాత క్రిమి, తర్వాత చేప, తర్వాత పక్షి, తర్వాత జంతువు, తర్వాత మానవుడు. అంటే రాతి నుండి మానవుడి వరకు 7 స్థాయిలలో చైతన్యము వృద్ధి చేసుకుంటూ వస్తుంది. ఎందుకు పరిణామ ప్రక్రియ అవసరమయ్యింది అని ఒక ప్రశ్న. ఎందుకు అంటే చైతన్య వికాసము కొరకు అని మనం తెలుసుకోవాలి. ఎందుకు చైతన్య వికాసము ఇప్పుడు తెలుసుకుందాం. అంటే పరిణామ ప్రక్రియ అంతా కూడా చైతన్యం బాగా వృద్ధి చెంది ఇక్కడ మానవ జన్మకి, తొలి మానవ జన్మకి రావడం జరిగింది ఆత్మ యొక్క చైతన్యం. ఎప్పుడైతే తొలి మానవ రూపం ధరించిందో అది అది ఎందులో ఉన్నటువంటి సంస్కారాలు అనుభవిస్తుందండి. దాని ముందున్నటువంటిది జంతు సామ్రాజ్యం కదా. ఆ యొక్క యానిమల్ కింగ్డమ్ లో ఆఖరి జంతువు ఏదైతే ఉందో దా రూపంలో ప్రోగైనటువంటి సంస్కారాల మోసయే ఈ యొక్క తొలి మానవ రూపము. అంటే పరిణామ ప్రక్రియ అంతా కూడా రూపాలు మారుతూ వస్తున్నాయి. చూడండి, ఇక్కడ రాయి, లోహము, వృక్షము ఇలాగా. మానవ జన్మ దగ్గరికి వచ్చేసరికి అందుకే ఇక్కడ పునర్జన్మ ప్రక్రియ, మరలా 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 అదే రూపంతో వస్తూ ఉంటుంది ఆత్మ యొక్క చైతన్యం. ఎందువలన? సంస్కారాల కారణంగా. మానవ జన్మ మొదటి దాన్ని మానవ జన్మ తీసుకున్న తర్వాత బాడీ డ్రాప్ చేస్తే దాన్ని మొట్టమొదటి బాగా ఏమని చెప్పారంటే మానవుని మరణము అని అంటారు. మానవ జన్మతో కాదండి మొదలుపెట్టింది, మానవ మరణము. ఈ మానవ మరణం తర్వాత మళ్ళీ రెండో మానవుడిగా తను జన్మ తీసుకుంటున్నప్పుడు దాన్ని మానవ జననము అంటే రెండోసారి పుట్టినప్పుడు మానవ జననము అని వాడటం జరిగింది. అయితే మానవుడు రూపం దగ్గరికి వచ్చేసరికి 100% చైతన్యము, 100% అంటే స్థూల శరీరము, ఉన్నతమైనటువంటి రూపం మానవ శరీరం కదండి, మానవ రూపం కదా. కనుక స్థూల శరీరం చూసినా 100%, సూక్ష్మ శరీరం చూసినా 100%, మానసిక శరీరం చూసినా 100%. ఇవన్నీ చక్కగా 100%, 100కి 100. బాబా ఇక్కడ అన్నారు మానవ జన్మ దగ్గరకు వచ్చేసరికి సన్నద్ధత అన్నారండి. దేనికి సన్నద్ధత? ఎందుకు ఈ సంసిద్ధత అంటే ఈ పూర్తిగా అంటే ఇంకా దాని తర్వాత చైతన్యం వికసించడానికి పూర్తిగా ఒక పుష్పం కనుక వికసిస్తే దాని తర్వాత ఇంకొండదండి. అది చక్కగా పూజకి ఉపయోగకరంగాను ఇంకేదో విధంగా ఉపయుక్తమైనదిగా మనం దాన్ని వెంటనే తీసేసుకుంటాం. అలాగే ఇక్కడ ఏం జరగాలి? భగవంతుల్లో అది ఐక్యం కావాలి. కానీ ఈ యొక్క ఆత్మ యొక్క చైతన్యం మీద ఈ సంస్కార ముద్రలు ఉండిపోయి ఆ ముద్రల కారణంగా ఏమైంది? మరణ మానవుడు జన్మలు ఎత్తవలసి వస్తున్నది. మనం నిన్న ఇంతవరకు చెప్తూ 3 శరీరాలను మనం పరిచయం చేసుకున్నాం. అదేంటంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము. శరీరాల దగ్గరికి వస్తే అలాగంటే ఏంటి? అత్యధిక ఆత్మలు, బాబా అందులో ఏమి పదాలను ఉపయోగించారంటే అత్యధిక ఆత్మలు స్థూల శరీరం యొక్క ఎరుకను కలిగి ఉంటాయి. కొన్ని ఆత్మలు సూక్ష్మ శరీరం యొక్క ఎరుకను కలిగి ఉంటాయి. తక్కువ ఆత్మలు మానసిక శరీరం యొక్క ఎరుకను కలిగి ఉంటాయి. అతి తక్కువ ఆత్మలు స్వస్వరూపం యొక్క ఎరుకను కలిగి ఉంటాయి. ఈ స్వస్వరూపం అనేటటువంటిది మనం తప్పకుండా గుర్తించుకోవాలి. ఏంటి స్వస్వరూపం? అదే మన నిజస్థితి. అది శరీరం కాదండి, మన నిజస్థితి. దాన్ని స్వస్వరూపము. అలాగే మన శరీరాలు ఉన్నాయంటే అనుభవాలు కావాలి. అంటే స్థూల ప్రపంచం తాలూకా అనుభవాలు. మళ్ళీ అందులో 3 ఇంట్రడ్యూస్ చేశారు. అది స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచం. అంటే స్థూల శరీరం యొక్క ఎరుక గల ఆత్మలు స్థూల ప్రపంచ అనుభవాల్ని పొందుతాయి. మరి సూక్ష్మ శరీరం యొక్క ఎరుక గల ఆత్మలు సూక్ష్మ ప్రపంచ యొక్క అనుభవాన్ని పొందుతాయి. మానసిక శరీరం యొక్క ఎరుక గల ఆత్మలు మానసిక ప్రపంచం యొక్క అనుభవాన్ని పొందుతాయి. మరి ఈ అనుభవాలన్నీ అయిన తర్వాత స్వస్వరూపము యొక్క ఎరుక ఉన్నటువంటి ఆత్మ ఏ అనుభవాన్ని పొందుతుందండి? పరమాత్మ అనుభవాన్ని పొందుతుంది. పరమాత్మ అనుభవం అంటే మనకి ఎలా తెలుస్తుంది? బాబా ప్రాక్టికల్ ఏం చెప్పారంటే అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందముల ఈ త్రయలక్షణం ఏదైతే ఉందో అది పరమాత్మ యొక్క అనుభవం. ఈ విధంగా శరీరాలు, ప్రపంచాలు చెప్పుకొచ్చారు. అలాగే భూమికలు, భూమికల్లో కూడా స్థూల భూమిక,
సూక్ష్మ భూమిక, మానసిక భూమిక. అంటే స్థూల ఎరుపు ఉన్నది అనుకోండి, అప్పుడు అవన్నీ కూడా ఇందులో ఏ భూమిక మీద ఉంటాయండి? అంటే ఏం లేవు. ఇప్పుడు అప్పుడు స్థూల శరీరం ఎలాగ ఈ రూమ్ లో ఇక్కడ నేను నిలబడ్డానో అలాగా ఆ యొక్క స్థూల చైతన్యం గల ఆత్మ ఉండే ఆ సోల్ ఉండేటటువంటి రెసిడెన్స్ అన్నమాట భూమిక అనేటటువంటిది, ఒక ప్లేన్ అన్నమాట. అలాగా అది మనకి కంటికి కనిపించేటటువంటి కాదంటే స్థాయి. కానీ బాబా ఇలా చెప్తూ ఇవన్నీ కూడా భేదాలు ఉన్నప్పుడు కూడా ఆత్మలన్నీ ఒక్కటే, అవన్నీ ఎల్లప్పుడూ కూడా శాశ్వతంగా పరమాత్మలోనే ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ మనం అలాగా గుర్తు పెట్టుకుని మాత్రమే ఫస్ట్ నుండి చివరి వరకు గాడ్ స్పీక్స్ చదివితేనే మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. ఆత్మలన్నీ ఒక్కటే, ఆత్మలన్నీ పరమాత్మలోనే ఉన్నాయి. అలాగే ఆత్మ అంటే ఏంటి? బాబా చెప్పారు, ఆత్మలు అనంతమైనవి, శాశ్వతమైనవి, రూపము లేనివి. మరి ఇప్పుడు ఇండివిజువల్ సోల్ అన్నారు కదండి, అంటే సంస్కారాల కారణంగా రూపము తీసుకుని ఆ యొక్క మళ్ళీ సంస్కారాల దగ్గరికి వచ్చేసరికి ఏమైందండి? స్థూల సంస్కారాలు, సూక్ష్మ సంస్కారాలు, మానసిక సంస్కారాలు. అంటే ఈ శరీరాలు 3 రకాలుగా, ప్రపంచాలు 3 రకాలుగా చెప్పినటువంటివి సంస్కారాలు 3 రకాలుగా అందులోకి వెళ్ళలేదు. ఒకే రకమైన స్థూల సంస్కారాలు ముందు ఉన్నాయి. అవి కాస్త ఏమైనా పలచన అవగానే, అంటే అనుభవాలు పొందడం ద్వారా అవి కాస్త నాజూకు అవగానే, బలహీన పడగానే, దట్టమైన సంస్కారాలు కాస్త బలహీనమైతే అవి దేనిగా రూపాంతరం చెందుతాయండి? సూక్ష్మ సంస్కారాలుగా రూపాంతరం చెందుతాయి. మరి కాస్త అనుభవాలు పొంది అవి కాస్త ఇంకా బలహీనమై ఇంకా నాజూగ్గా అయితే అవి కాస్త మానసిక సంస్కారాలుగా, నిన్న మనం 3 తాడుతోటి చెప్పుకున్నాం. ఒకటి దట్టమైన సంస్కారాలు, స్థూల సంస్కారాలు అంటే కొబ్బరి తాళ్ళు, అవి ముళ్ళు పుచ్చుకొని పట్టుకోవడానికి కానీ వాడటానికి కానీ మనకు చాలా ఇబ్బందిగా ఉంటాయి. అంటే ముందు మానవ జన్మ వచ్చేసరికి అన్ని విధాల మనం అభివృద్ధి చెంది ఉన్నప్పటికీ కూడా, అన్ని విధాలు అన్నింట్లో 100% మార్క్స్ సంపాదించుకున్నప్పటికీ కూడా ఈ సంస్కారాల విషయంలో మాత్రం దట్టమైన సంస్కారాలు, అంటే పరిణామ ప్రక్రియ అంతా కూడా ఈ సంస్కారాలు ఏమయ్యాక చుట్టుకుంటూ వస్తున్నాయి. మానవ జన్మ ఇక్కడ పునర్జన్మ ప్రక్రియ దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే ఆ చుట్టుకోవడం అన్నది ఆగిపోతుంది. కానీ ఇచ్చుపుచ్చుకోవడం జరుగుతుంది అన్నారు బాబా. ఇచ్చుపుచ్చుకోవడం అంటే ఏంటి? ఖర్చు అవుతుంటాయి, మళ్ళీ యాడ్ చేసుకో, ఖర్చు అవుతుంటాయి, మళ్ళీ ఇంకో జన్మలోకి రాగానే యాడ్ చేసుకో. ఇలాగా ఈ ఎన్నిసార్లు మళ్ళీ పునర్జన్మ అనేటటువంటివి 84 లక్షల జన్మలు. అన్ని ఉపాధులలో ఆత్మ ప్రయాణం సాగుతుంది. ఇక్కడ ప్రయాణం అనేసరికి ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆత్మ ఎక్కడికి ప్రయాణం చేయదు, చైతన్యమే, ఆత్మ యొక్క చైతన్యమే అనేటటువంటిది మనం గుర్తించుకోవాలి. అలాగే నిన్న మనం సూక్ష్మ శరీరము అంటే భూమికలు కూడా మనం చెప్పుకోవాలి. సూక్ష్మ శరీరం అనగానే ప్రాణశక్తి, స్థూల శరీరం అనగానే అన్నమయ శరీరము అని మనం చెప్పుకున్నామండి. సూక్ష్మ శరీరం అంటే ప్రాణశక్తి. ప్రాణశక్తి అంటే ఏంటంటే అంటే మనలో ఉన్నటువంటి ప్రాణాలు అనేటువంటివి మనకు తెలుస్తున్నాయి. అంటే పరోక్షంగా ఈ 2 పనిచేస్తున్నాయి, ఈ యొక్క సూక్ష్మ శరీరం, మానసిక శరీరం. కానీ మనకి ఎరుకలేదు. ఎందుకని? మన స్థూల చైతన్యం కలిగి ఉన్నాం కాబట్టి మనకి ఈ స్థూల శరీరం తాలూకా ఈ అనుభవాలు ఈ మాత్రమే మనం నిజం అని అనుకుంటున్నాం. కానీ ఆ 2 మాత్రం పనిచేస్తూ ఉంటాయి. మరి సూక్ష్మ శరీరాన్ని ఎలాగ గుర్తుపట్టడము అంటే బాబా అంటారు, అంటే సౌరశక్తి, ఈ అణుశక్తి, ఇవన్నీ కూడా వాటి స్థూల అంశాలు అన్నారు. ఏది? ప్రాణశక్తికి స్థూల అంశాలు అన్నారు. అంటే ఇంకెంత దాని ప్రాణశక్తి తాలూకా ఇంకెంత ఉందో చూడండి. అందుకే భూమికల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు అండి ఆ ప్రాణశక్తి వాళ్ళకి వశమైపోతుంది. వశమయ్యి చాలా చక్కగా మామూలుగా ఎలా అయితే మనం మన దగ్గర నీళ్లుంటే ఇలా ఇచ్చేస్తామో అలాగే ఆ ప్రాణశక్తితో ఎన్నో అద్భుతాలని చాలా అవలీలగా వాళ్ళు చేయగలుగుతారు అన్నమాట. అది ప్రాణశక్తి తాలూకా ఇది. అలాగే మానసిక శరీరం అనగానే నిన్న మనం చెప్పుకున్నాం. మానసిక శరీరం అంటే ఏదో కాదు, మనలో మనస్సే. ఈ మనస్సు 3 కలయికతో ఉంటుంది: ఆలోచనలు, కోరికలు, భావాలు. ఇవి ఇందులో బాగా గాఢంగా ఉన్నవి ఏంటండి? కోరికలు. ఇలాగ మనం కోరికలు అంటే కోరికలు ఎక్కడి నుంచి వచ్చాయి? సంస్కారాలే కోరికలుగా పరిణామం చెందుతాయి. ఈ కోరికలే మనలో మళ్ళీని అరిషడ్ వర్గాలుగా రూపుదాలుస్తాయి. అందుకని మానవ జన్మ ఎత్తి
మనం భగవంతుల్లో ఐక్యం కావడానికి అన్ని విధాల సంసిద్ధత ఉన్నప్పటికీ కూడా ఈ సంస్కారాల కారణంగా మనం మరలా పుడుతూ జన్మిస్తున్నాం. అయితే బాబా అంటారు, మొట్టమొదటి జీవాత్మ పరమాత్మ నుండి ఎప్పుడైతే వేరుపడిందో అది యథార్థ జననము అన్నారు. ఈ జీవాత్మ మరి ఈ యొక్క ప్రక్రియల ద్వారా ప్రయాణం చేసి భగవద్ అనుభవం పొందినప్పుడు యథార్థమైన మరణము, అంటే ఒకేసారి జన్మిస్తాం, ఒకేసారి మరణిస్తాము. అంటే అందుకే క్రిస్టియానిటీలో అలా కొన్ని మతాలలో పునర్జన్మ లేదు అంటే ఇదన్నమాట అర్థం అని చెప్పారు బాబా చెప్పారు. యథార్థ జననము అంటే అక్కడ జీవాత్మ స్టార్ట్ అయింది కదండి, ఇక్కడ జీవాత్మ అంటే ఇంకొకటి అర్థం చేసుకోవాలి. అంటే ఇలా ప్రాణంలో మానవుల్లో ఉన్నటువంటి ఇది ప్రాణం కలిగినది కాదండి, రాయి కూడా జీవాత్మే, లోహము జీవాత్మే, ఇవన్నీ కూడా జీవాత్మలే. ఎందుకు జీవం ప్రతి దాంట్లోని రాతి లోహాల్లో కూడా ఉంటుంది, కానీ అది నిద్రాణమై ఉంటుంది అని చెప్పారు. రాతి రూపాల్లో లోహ రూపాల్లో నిద్రాణమై ఉంటుంది. ఇక్కడ వృక్షం దగ్గరికి వచ్చేసరికి సగం నిర్జీవము సగం జీవము, క్రిమి దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా జీవము. సో ఈ క్రిమి రూపాన్ని దాల్చినటువంటి ఆత్మ యొక్క చైతన్యం అనుకుంటుందట, ఆ రూపం దాల్చగానే నేను ఇప్పుడు ఒక క్రిమిని, నేను ప్రాకగలను, నేను జీవంతో ఉన్నాను, ఈ విధంగా భావిస్తుంది. అంటే అదే నేను అని భావించేస్తుంది అన్నమాట. తర్వాత చేప దగ్గరికి వచ్చేసరికి నేను ఈదగలను, నీటిలో ప్రయాణం చేయగలను. ఇటువంటి అనుభవాలు, కొత్త కొత్త అనుభవాలను పొందడం ద్వారా మళ్ళీ సంస్కారాన్ని యాడ్ చేసుకోవడం. ఎందుకని ఈ రెండు అవసరం అయ్యే చైతన్యం వికసించడానికి. అలాగే పక్షి ఎగురుతుంది అంటే ఈ ఎగరటము, ఈదటము, ఈ తినటము ఎవరు నేర్పించారని? సహజ ప్రవృత్తి అన్నారు బాబా. ఆ సహజ ప్రవృత్తి ఎలా వచ్చిందంటే ఈ రెండు శరీరాలు ఉన్నాయి కదండి, పరోక్షంగా పనిచేస్తున్నాయి కదా, స్థూల శరీరం కాకుండా లోపల సూక్ష్మ శరీరం, మానసిక శరీరం ఉన్నాయి కదండి, పరిణామ ప్రక్రియ అంతా కూడా. అందులోని ఈ సహజత్వం అనేటటువంటిది ఏర్పడింది అనమాట. అంటే ప్రాణశక్తి వాటిని బలపరుస్తూ ఒక సహజ ప్రవృత్తిగా వచ్చింది. ఇప్పుడు సీజన్స్ రాగానే వృక్షాలు ఎలా అవి ఆ టైంకి ఆ పువ్వులు పుయ్యడం, అదే టైంకి ఆకులు రాల్చడం, ఇవన్నీ ఎలా తెలుస్తుంది? ఒక సహజ ప్రవృత్తి. ఆ సహజ ప్రవృత్తే మానవుడి దగ్గరికి వచ్చేసరికి బుద్ధిగా మారింది. చూసారా? అంటే ఈ బుద్ధి ఇవన్నీ ఎక్కడి నుంచో రాలేదండి. అందుకని పరిణామ ప్రక్రియ మొట్టమొదటి పెట్టారు. గాడ్ స్పీక్స్ లో ముఖ్యమైన అంశాలు 4. ఈ 4 ఇంకా బాబా చెప్పారు. ఈ 4 కనుక హాస్యాస్పదంగా అన్నారు. 4 పేర్లు మీకు తెలిస్తే గాడ్ స్పీక్స్ తెలుసుకున్నట్టే. అందుకని ఆ 4 అలాగే ఉంచడం జరిగిందండి. 1 పరిణామ ప్రక్రియ, 2 పునర్జన్మ ప్రక్రియ, 3 అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియ, భగవద్ అనుభవం. అంటే మానవ జన్మ ఎంతగానే మనకి మన యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టు కాదు. 84 లక్షల జన్మలు అంటే అన్ని ఉపాధుల ద్వారా ఆత్మ యొక్క చైతన్యం మనం ప్రయాణం చేయవలసి ఉంది. అయితే అందులో 90% అయిపోగానే, అంటే ఈ యొక్క మానవ జన్మలో 90% అయిపోగానే ఆఖరు 5-10 సుమారుగా 10% ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఏంటి అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియ అంటే దట్టంగా ఉన్నటువంటి సంస్కారాలు పలచనవగానే అది అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియ. అప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టినట్టు అన్నారు బాబా. 1వ భూమిలోకి మనం అప్పుడు అడుగు పెడతాం. మరి అది ఎలా అంటే మనలో ఉన్నటువంటి సంస్కారాలు బాగా కరగాలి. ఈ ద్వంద్వాలు అనేటటువంటి కష్ట సుఖాలు అనేటటువంటి కొలుగులు గుండా మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది. సరే, నాకు అది కావాలి, మరి అది ఎలా నేను దక్కించుకోవాలంటే మనం భగవంతుడిని సంతోషపరిచేలాగా, భగవంతుడిని ప్రసన్నం చేసుకునేలాగా మన చర్యలు ఉండాలి. అప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదండి, పునర్జన్మ ప్రక్రియ పూర్తి చేసుకున్నాం, పరిణామ ప్రక్రియ పూర్తి చేసుకున్నాం, పునర్జన్మ ప్రక్రియ. ఇప్పుడు అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియకి దగ్గరలో ఉన్నాం. ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే భగవద్ అనుభవం. అయితే బాబా చెప్పారండి, ఒక ఉదాహరణ అన్నారు. ఒక మంచి గొప్ప ఆర్టిస్ట్ ఉన్నారండి, కళాఖండం చక్కగా ఆయన డ్రాయింగ్ చేసి చాలా బాగా అద్భుతంగా ఉంది, మంచి అవార్డుకి సిద్ధంగా ఉంది. అందరూ చాలా మంది వచ్చి దాన్ని చూసి చాలా ఆనందపడుతున్నారు. కానీ ఆ కుమారుడు మాత్రం దాన్ని చూసి పెద్దగా పట్టించుకోలేదు, వెళ్ళిపోయాడు. అతను బాధపడతాడా లేదా అండి? అలా
ఎవరు పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ నా ప్రేమికుడు నన్ను కానీ పట్టించుకోకపోతే నేను బాధపడతాను అన్నాను. అందుకని పట్టించుకోవడం ఏంటి, గాడ్ స్పీక్స్ చదవండి అన్న. మరి మనం పట్టించుకోవాలంటే కదా, కనుక ప్రియతమ్ముని మెచ్చుకోకుండా మన యొక్క చర్యలు ఉండాలన్నమాట. అలాగే ఇంకొక ఉదాహరణ, ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు ఏంటంటే అతను ఇలా సభలో కొలువు తీరు ఉన్నాడు, మంత్రులు సేనాధిపతులు అందరూ ఉన్నారు. మరి అతన్ని మనం రీచ్ అవ్వాలంటే, ఒక సామాన్య మానవుడు రీచ్ అవ్వాలంటే ఎంత పర్మిషన్ ఉండాలంటే వెంట వెళ్ళాలి కాబట్టి కదా, ఏవో చాలా రకాల రూల్స్ రెగ్యులేషన్స్, ఉదయం ఉంటారు, లేదంటే ఎప్పుడో వారానికి ఒకసారి కలుస్తారు, నెలకు ఒకసారి అక్కడ నిలబడాలి, లేదా ఏవో ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా కష్టం అతని కారణం. కానీ అతని మనవుడు ఉన్నారనుకోండి, వెంటనే తాతయ్య అనుకుంటాడు. ఏమో ఏమన్నా వెళ్ళొచ్చు, లేదంటే ఏమో ఉన్నాయేమో అని భయపడితే వీకెండ్ ఇలాగా. అలా నా ప్రేమికుడికి ఈ సిలబస్ అంత అవసరం లేకుండానే నేను చెప్పడం. అయితే మరి బాబా యొక్క ఆజ్ఞాన్ని మీరు గాడ్ స్పీక్స్ ని తెలుసుకోవాలి అని నేను ఆనందిస్తాను అన్నారండి. అందుకు మనం తప్పనిసరి గాడ్ స్పీక్స్ చదవాలి. సరే, ఇప్పుడు పునర్జన్మకి అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియ దగ్గర ఆగేవండి. అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియ అంటే 1వ భూమిలోకి అడుగు పెట్టిన యాత్రికుడు. అతన్ని ఇంకా యాత్రికుడు అన్నారు బాబా, ఆ పదం వాడాలి. ఆ పదాలే మనం తెలుసుకోవాలి తప్పనిసరి. ఎందుకంటే యాత్రికులు అంటే మనం ఎన్నో ఇప్పుడు తిరుపతిని ఇలా రకరకాల పుణ్యక్షేత్రాలు చేసేటటువంటి యాత్రికులు వాడేస్తాం, కానీ కాదు. అప్పుడు అది ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టినట్టు. 1వ భూమిక అంటే సగం స్థూలము సగం సూక్ష్మము, 2, 3 ఈ 3 కలిపి సూక్ష్మ ప్రపంచం అన్నమాట. సూక్ష్మ ప్రపంచానికి సంబంధించినటువంటి. అలాగే నిన్న అనుభవాల గురించి కూడా చెప్పుకున్నామండి. స్థూల ప్రపంచ అనుభవాలంటే 6 బాగా చూపారండి గాడ్ స్పీక్స్. అవి ఏంటంటే అవి చూడడము, వినడము, వాసన చూడడము, తినడము, నిద్రించడము, మలమూత్ర విసర్జన. ఇవన్నీ కూడా అందరూ ఆల్ సోల్స్ చేసినటువంటివి అందరూ. ఎందుకంటే స్థూల చైతన్యం కలిగి ఉన్నాం కాబట్టి. దానికి మనం ఒక ఉదాహరణ కూడా చెప్తున్నాం. 900 కోట్ల మంది ఉంటే అందులో 99% 99 మంది అందులోనే ఉన్నారు. అంటే దానిలో తీసేస్తే 9 లక్షల మందే ఈ యొక్క సూక్ష్మ చైతన్యాన్ని ఉంటారు. మళ్ళీ అందులో 99.99 తీసేస్తే 9,000 మంది వస్తారు. ఇది మానసిక ప్రపంచంలో. మళ్ళీ అందులో 99.99 తీసేస్తే 900 మంది వస్తారు. అంటే మన ప్రయాణం ఇంకా ఏ విధంగా ఉందో, మనం ఎక్కడ ఉన్నామో అన్నటువంటిది బాబా చెప్పినటువంటి ఇవి వింటూ ఉంటే, చదువుతూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే నేను ఎక్కడ ఉన్నాను, నేను నా జర్నీ ఎంతవరకు వచ్చాను, ఇంకా నా జర్నీ ఎలా ముందుకెళ్ళాను అన్నది మనకు తెలుసుకుంటాం. అలాగే మరి సూక్ష్మ ప్రపంచం దగ్గరికి వచ్చేసరికి 3 కట్ అయిపోతాయి. తినడము, నిద్రించడము, మలమూత్ర విసర్జన. అంటే చూడడము, వినడము, వాసన చూడటం అని. మరి మానసిక ప్రపంచం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, ఒక్కటే చూడడము. దేనిని చూడము, భగవంతుని చూడడం. ఇలా ఇంతవరకు కూడా మనం తెలుసుకున్నామండి. ముఖ్యంగా ఒకటి చెప్పి మళ్ళీ నేను ఈనాటి అంశంలోకి పెడతాను. ఎందుకంటే స్థూల చైతన్యం గల ఆత్మ ఈ యొక్క సూక్ష్మ శరీరం యొక్క ఎరుకు కానీ, సూక్ష్మ ప్రపంచం యొక్క ఎరుకు కానీ, ఈ యొక్క సూక్ష్మ భూమిక కానీ ఇవేవి కూడా ఎరుకు ఉండదండి. ఇప్పుడు 4గా మనం చెప్పుకుంటే స్థూల, సూక్ష్మ, మానసిక, స్వస్వరూపం అనేటటువంటి చెప్తే స్థూల శరీరంకి ఎరుకు ఉందనుకోండి, ఈ 3 ఎరుక ఉండదు. సూక్ష్మ శరీరంకి ఎరుకు ఉంటే ఈ స్థూల శరీరంకి ఎరుకు కానీ, మానసిక శరీరం యొక్క ఎరుకు కానీ, స్వస్వరూపం యొక్క ఎరుకు కానీ ఉండదు. ఏదో ఒకటే. ఇప్పుడు మస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు సూక్ష్మ శరీరంకి ఎరుకు ఉంటుంది. వాళ్ళు ఇలా తినిపించినా ఏదో తింటానే దాని యొక్క ఎరుకు ఉండదు. ఎరుకు ఉండడానికి శరీరం పడిపోతుందని కాదు, లాస్ట్ వరకు ఆఖరి వరకు ఈ స్థూల శరీరం ఉంటుంది. కానీ ఉందన్న సంగతే వాళ్ళకి తెలియదు, ప్రాధాన్యత కోల్పోతారనమాట. అలాగే ఈ 3 శరీరాలు మన వెంట వస్తాయి. ఈ 3 శరీరాలు మొట్టమొదట ఆది విలాసం అప్పుడే కలుగుతాయి. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ 3 శరీరాలు. అలాగే బాబా ఇలాంటి అంశంలోకి ప్రవేశిస్తే ఈరోజు ఏంటంటే 7th 7 మడతల ముసుగు, అలాగే 8th చాప్టర్, తర్వాత 10 స్టేట్స్ ఆఫ్ గాడ్. దీంతో మనకి గాడ్ స్పీక్స్ కొంతవరకు కంప్లీట్ చేసుకున్నట్టే. ఇది అవుట్లైన్స్ అండి. అయితే బాబా చెప్తారండి, భగవంతుడు ఒక్కడే, మిగిలిందంతా ఇల్యూజన్. ఏంటి ఆ ఇల్యూజన్? తొలి విలాసము కలిగినప్పుడు ఆ యొక్క ఓం బిందువు ద్వారా
ఈ యొక్క 6 అంశాలు ఇల్యూజన్ బయటకు వచ్చింది. దానికి అంటే భ్రాంతి 6 అంశాలను కలిగి ఉంటుందా. అంటే ఎందుకు మనం దీన్ని నెగ్గలేకపోతున్నామో చూడండి. ఈ యొక్క ఎన్ని విధాల ప్రయత్నం చేసినా మనకి లేదు. ఎందుకని మనకి ముందు జన్మలో ఉన్నటువంటి ముందు రూపంలో సంపాదించిన ప్రోగు చేసుకున్నటువంటి సంస్కారాల మోసే ఇది, అది అలాగే జరుగుతుంది. కానీ మానవ ప్రయత్నము మానవ ప్రయత్నము అనేటటువంటిది ఇప్పుడు మనం చేస్తూనే ఉండాలి. సరే, ఇప్పుడు ఇల్యూజన్ లోకి వచ్చినట్లయితే 6 అంశాలు బాబా ఏం చెప్పారు? టైమ్ అండ్ స్పేస్. టైమ్ అండ్ స్పేస్, కాలము ప్రదేశము, అంటే ఇక్కడ నుంచి అక్కడ బాబా సెంటర్ ఇక్కడ ఇలా అంటారు కదండి, ఇవన్నీ స్థలాలు కదా. దాన్ని టైం అండ్ స్పేస్. ఇన్ని గంటలు ఈ టైం తెలుసు మనకు, వర్తమానం భూతకాలం భవిష్యత్ కాలం, ఇది టైం. అలాగే ప్రకృతి శాసనము. ప్రకృతి అంటే నేచర్. ఇప్పుడు ఈ పరిణామ ప్రక్రియ అంతా కూడా మనకు తెలుస్తుంది, నేచర్ అని. అలాగే శాసనము, ఈ ప్రకృతిలో మనకు తెలియదు ఏంటంటే ఒక నియతి ఉందండి, ఒక శాసనం ఉంది. అంటే అది ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. ఒక దగ్గర ఎక్కువ ఊళ్ళో బాగా మల్టీ స్టూడెంట్ బిల్డింగ్స్ కట్టిస్తారు అనుకున్నాం, బాగా తవ్వి. అంటే అప్పుడు ఇంకొక వైపు ఏమవుతుంది, ఇది లోతు అయిపోతుంది కదా, ఒక్కసారి ఇలా ఒక్కసారి ఇలా అనగానే తుఫాన్లు, రెక్టర్ స్కేల్ పోయిన ఈ భూకంపాలు అన్నీ వచ్చేస్తాయి. చిన్నది ఇలా కదిలితే చాలు, ఎందుకంటే బ్యాలెన్సింగ్ కోసం. అలా ప్రకృతిలో ఒక నియతి ఉంది, దాన్ని ఎవరు కూడా బాగు చేయాల్సిన అవసరం లేదు. దానికంటే ఆ యొక్క సమతుల్య స్థితిలో ఉంటుందన్నమాట. ప్రకృతి శాసనము, కార్యము, కారణము, ఈ అంశాలు. బాబా ఇంకొకటి బాబా చెప్పిన ఉదాహరణ చెప్తే మనకు కొంచెం అర్థమవుతుంది. రాయి 6th ప్లేన్ లో ఉన్నటువంటి మానవుడు, వీరిద్దరూ కూడా నాకు సమాన దూరములోనే ఉన్నారు. మనం పరిణామ ప్రక్రియ అంతా కష్టపడి తెలుసుకున్నాం. రాయి అంటూ ఎక్కడో అక్కడ చిన్న రూపం అనమాట, మా తొలుగుత రూపం, తర్వాత ఇలా వచ్చి మానవ జన్మకుంటాం. కానీ బాబా ఏం చెప్పారండి, రాయి 6th ప్లేన్ లో ఉన్నటువంటి మానవుడు, ఇద్దరు నాకు సమాన దూరంలోనే ఉన్నారు అన్నారు. అది ఎలాగా? రాయి నుండి 6th ప్లేన్ వరకు కూడా ఉన్నదంతా భ్రాంతిలోనిదే. అలాగే సమాన దూరం ఎలా అయింది? భగవంతునిలో కాలము లేదు, ఉన్నది అనంతత్వమే, అంతటా అదే ఉంది. కనుక అందరూ ఆయన చేరువలోనే ఉన్నాం, ఒకే దూరంలో ఉన్నాం, ఆయన అంటి పెట్టుకుని ఉన్నాం. మిగిలిందంతా కూడా ఏంటంటే మనం ఈ సృష్టిలోని మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ తో పనిచేస్తుంది. అంటే ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది, మనకు తెలియదు అది ఎలా ఎందుకు జరుగుతుంది అన్నది తెలియదు. మనం అనుకుంటాం ఈవేళ ఈ క్లాస్ కాలేదంటే ఏదో అయింది, కాదు కాదు. అంటే ఆ సమయంలో భగవంతుడు ఆ ఉపాధిని అక్కడ ఉంచి ఆ పని చేయించాలి, లేదా ఆ అనుభవాన్ని అతను అనుభవించాలి, అతను అక్కడ ఉండి తీరాలి. అది మనకు తెలియదు అన్నమాట. అంటే మనకు తెలిసినంత వరకు మనం కొన్ని కారణాలని వెతుక్కుంటుంటాం, కానీ భగవంతుడి దృష్టిలో వేరే ఉంటుంది. దానికి చిన్న కథ ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎలా పనిచేస్తాయి అంటే మనకు తెలిసిన కథేనండి. మన తాత ముత్తాతలు అందరూ చిన్నప్పుడు అందరూ విన్న కథే, కానీ అందులో కార్యకారణ సంబంధం ఇమిడి ఉన్నది అనేటటువంటిది మనకి ఇప్పుడే తెలుస్తుంది. అది ఎలాగో అంటే ఒక రాజుగారు ఉన్నారు, 7 కొడుకులు ఉన్నారు, 7 వేటకెళ్ళారు, 7 చేపలు తీసుకొచ్చారు, 6 చేపలు ఎండాయి, 1 చేప ఎండలేదు. ఈ కథ మనకు తెలుసు కదండి, 7 చేపల కథ. అప్పుడు చేప ఎందుకు ఎండలేదు అని అంటే నాకు గడ్డి దుబ్బు అర్థం వచ్చింది. గడ్డి దుబ్బు ఒకటి ఉందండి, తెలిసిందా? గ్రాస్. నువ్వెందుకు అడ్డొచ్చావు అని అంటే ఆవు తినలేదు అని. ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు ఎందుకు తినలేదు, నాకు పాలేరు విప్పలేదు మరి అని. పాలేరు ఎందుకు విప్పలేదు అంటే నాకు అబ్బా బొవ్వ పెట్టలేదు అని. అబ్బా ఎందుకు పెట్టలేదు అంటే పిల్లవాడు ఏడ్చాడు అని. ఏం పిల్లవాడా ఏడ్చాడంటే నన్ను చీమ కుట్టింది. ఎందుకు చీమ కుట్టావంటే మరి నా పుట్టలో వేలు పడితే పుట్టనా అని మన చిన్నప్పుడు వాళ్ళకి ఇలా అని బొవ్వ తినిపించారు. అయితే ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏంటో తెలుసండి. అంటే ముందు జరిగింది ఏంటి, అక్కడ ఈ ప్రాకుండేలో పిల్లవాడు అక్కడ ఏదో ఎర్రగా కనబడుతుందని పెడితే చేయకూడదు, పుట్టిన వెంటనే మళ్ళీ వెనక్కి రావాలి. అక్కడ ఎన్ని యాక్టివేట్ అయిపోయాయి చూడండి క్షణంలో. కెప్పమని యాక్ట్గానే వెంటనే అప్పొచ్చింది. అతను సంబంధించడం చాలా టైం ఉండిపోతే ఏమైంది, బోవ పెట్టలేదు పాలేరు. ఆ పెట్టకపోవడం వల్ల అలా కూర్చున్నాడు, పనికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆవును పట్టుకొని పనికి వెళ్ళాలి, పాలేరు పని వెళ్ళలేదు. అక్కడేమో ఆవు అలా ఉండిపోయింది. ఆవు ఉండిపోవడం వల్ల గడ్డి తినలేదు. అది గడ్డి తినకపోవడం వల్ల గడ్డి అలా ఉండిపోయి అక్కడ వెళ్ళలేదు.
మనం కూడా ఏదైనా బయట ఏమైనా ఆరబోస్తే ఏంటి ఏమైనా ఆరలేదు. అసలు కార్యకారణ సంబంధాలకు ఒక చిన్న దానికి వెనక ఎంత అల్లుకొని ఉందో చూసారు. కనుక అది మనకు మాత్రం తెలియదు. అంటే మనకు కార్యం తెలుస్తుంది, ఇప్పుడు ఈవేళ ఒక కార్యక్రమము అని, దీని వెనక కారణం మాత్రం మనకి తెలియదు. ఇది ఈ విధంగా కార్యకారణ సంబంధం ఈ ఎన్నిటితో కలిపి ఇల్యూషన్ అండి. అందుకే బాబా ఉన్నది భగవంతుడు ఒక్కటే. నేను మనం చెప్పుకున్నాం, బాగా వివరంగా చెప్పుకున్నాను. అంటే రాయి రూపంలో ఉన్నది ఎవరు? ఆత్మే. అంటే ఆత్మ ఇప్పుడు తాను ఏ నిర్దిష్ట రూపాన్ని అయితే తీసుకుంటుందో ఆ రూపమే తాను అని భావించేస్తుంది. ఇలా రూపంతో సహచర్యము, తాదాత్మ్యం చెందడం, విడిపోవడం. గాడ్ స్పీక్స్ సెకండ్ పార్ట్ అంతా కూడా 28 పేజీలు ఉంటుందండి. 28-30 పేజీల దగ్గర మొత్తం అంతా ఇదే. అసలు బాబా ఎంత కష్టపడి ప్రతి దాని దగ్గర ఎంత సమాన స్థాయిలో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, ఇలా మొత్తం 30 పేజీలు కూడా దీనికోసం ఉంటుంది. అలా మానవ జన్మ వచ్చేంత వరకు కూడా అంత ఓపికగా అంత ఇదిగా. కానీ మనం ఇక్కడ ఒక 5 నిమిషాల్లోనే మనం అవగాహన సదస్సు కాబట్టి 5 నిమిషాలు మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇలాగా ఇల్యూషన్ అంటే ఈ విధంగా. అలాగే మరి దీంతో పాటుగా ఇంకా కొన్ని సరంజామం వచ్చిందండి, తొలి విలాసం. అప్పుడే ఏంటి అది అంటే పరిమిత మనస్సు, పరిమిత ప్రాణశక్తి, పరిమిత పదార్థము లేదా శరీరము. పదార్థం అంటారు, ఇంకా శరీరం అంటారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు ఒక మాట చెప్పారు బాబా. మానవుడు భగవంతునికి ప్రతిరూపంగా మలచబడ్డాడు. సరే, మానవుడు ఎవరండి? భగవంతుడికి ప్రతిరూపం. కనుక ఇవి ఎలా వచ్చాయి? అందుకే మానవ జన్మ గొప్పది అన్నారు. అంటే ఈ రూపంలో నుంచే అని తెలుసుకోవడానికి అవకాశం కానీ ఏ విధంగానూ అవకాశం లేదు. ఇప్పుడు భగవంతుని నీడ కదండి ఈ సృష్టి అంతా. మనం నేను చెప్పుకున్నాము భగవంతుని నీడ శ్రవించి సృష్టి అంతా ఇలా అయింది. మరి భగవంతుని యొక్క త్రయ లక్షణాలు: అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందం. ఇప్పుడు అంటే పరిమితంగా మనలో ఉన్నటువంటి ఇవి ఏంటండి? మానవుల్లో మనస్సు, శక్తి, శరీరం, ఇదే కదా. అంటే అనంత జ్ఞానం కాస్త పరిమిత మనస్సు అయిపోయింది. ఇప్పుడు మానవుల్లో మేధావులు ఉంటారు, శాస్త్రవేత్త. వాళ్ళు ఎన్నో కొత్త కొత్తవన్నీ కూడా వాళ్ళు కనుగొంటూ ఉంటారు, కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు. మరి ఆ మేధస్సు ఎక్కడి నుంచి వచ్చింది అంటే అనంత జ్ఞానము నుండి వచ్చినటువంటిది. కనుక అక్కడికి ఆ మేధస్సు అలా ఉపయోగపడాలి. అంటే ఎక్కడో చిన్న రప్పంత తురుములాగా అక్కడ కనపడగానే అటువంటిది కనుక మరి అనంత జ్ఞానం అంటే ఇంకెంతటితో చూడండి. అలాగే పరిమిత ప్రాణశక్తి. ఇప్పుడు ల్యాబ్స్ లో చూడండి, జీవాలని, కొత్త కొత్త జీవాలు, క్లోనింగ్ అని ఇలా రకరకాలుగా జీవాలను సృష్టిస్తున్నారు. కనుక ఈ పరిమిత ప్రాణశక్తి మనం కలిగి ఉండి ఇలా చేస్తున్నాం. మరి ఇది ఎక్కడి నుండి వచ్చిందండి? భగవంతుని యొక్క అనంత శక్తియే పరిమిత ప్రాణశక్తి. అలాగే అనంత ఆనందము, దాని ఛాయ మన యొక్క శరీరం. అంటే అనంత ఆనందం అట. మనం చేస్తాము ఆ ఆనందాన్ని, అంటే ఆత్మస్వరూపమైనట్టు మనం ఈ శరీరం ధరించి నేను ఇదే అని తాదాత్మ్యం చెంది నేను ఇలా ఉండిపోతున్నాను కదా. అందుకని ఈ శరీరాన్ని సుఖ పెట్టాలని, ఏది అనంత ఆనందాన్ని పొందాలని తపన లోపల మనకంటే ఎక్కువగా సత్యమే ఎక్కువగా తపన పడుతూ ఉంటుంది. ఎప్పుడు భగవంతుల్లో కలవాలి, ఇప్పుడు భగవంతుల్లో ఐక్యం చెందాలి. అందుకే బాబా ఎప్పుడు ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ 2 మాటలు, ఎన్ని చెప్పిన 2 మాటలు చాలా స్పెషాలిటీ. ఏంటంటే మానవ జన్మ యొక్క లక్ష్యము భగవంతుని ప్రేమించడమే. మానవ జన్మ యొక్క గమ్యము, మానవుని గమ్యం ఏంటంటే భగవంతుల్లో ఐక్యం కావడం. అంటే మన తాలూకా ఆ సత్యం ఉన్నటువంటి సత్యమే అతనిలో నేను అవ్వాలని నిరంతరము కూడా తపన చెందుతూ ఉంటున్నారు. మనకు అదేం తెలియక మనం ఏం చేస్తాం, ఈ శరీరాన్ని సుఖ పెట్టేస్తూ ఉంటాం. ఇప్పుడు ఏసీ లేకపోతే చాలా కష్టం. ప్రతి ఇళ్లలోని ఏసీ. మరి ఇళ్లలో ఏమైనా ఇప్పుడు ఏమైనా దంచే కార్యక్రమాలు, వండే కార్యక్రమం, ఉదే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి, అన్ని స్విచ్. అయినా ఇంకా ఏదో కొత్తగా ఇంకేదో కొత్త సభ, ఇదేదో చాలా బాగుందండి అని. అంటే నశించిపోయే వస్తువులతో మనం ఈ సంతోషాన్ని పొందాలని అనుకుంటాం.
ఎప్పుడైతే మన కోరికల్ని ఈ నశ్వరమైనటువంటి వస్తువుల ద్వారా మనం పొందాలని చూస్తున్నామో కోరిక అయితే తీరుతుంది కానీ ఒక అసంతృప్తి కనిపిస్తుంది. ఇలా అసంతృప్తి పెరిగి పెరిగి ఏమవుతుంది, అది కాస్త అరిషడ్ వర్గాల. ఇది అరిషడ్ వర్గాల కథ ఎక్కడ సంస్కారం నుండి బయలుదేరి ఇదండి. తర్వాత బాబా ఈ యొక్క 7 మడతల ముసుగు అవతార్ మెహర్ బాబా 7 మడతల ముసుగు. బాబా ఇందులో ఏం చెప్పారంటేనండి, ప్రపంచము దాని అనుభవాలు ఇవన్నీ కూడా అసత్యమైన భ్రాంతి. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నామండి, పునర్జన్మ ప్రక్రియలో ఉన్నాం. అంటే ఇక్కడ జరిపేటటువంటివన్నీ కూడా భ్రాంతిలోనివే, అసత్యమైనటువంటి భ్రాంతి. మరి అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియలో జరిగేటటువంటిది ఏంటంటే అది యథార్థమైన భ్రాంతి అన్నారు. అంటే ఒక యాత్రికుడు ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెట్టగానే అతను ఏంటి, సత్యం యొక్క పరిధిలోకి వెళ్తాడు. అంటే ఆ సత్యం అంటే ఏంటో కాస్త చవి చూస్తాడు, ఇంకా మనకి తెలియదు అలా చెప్తూ బాబా అన్నారు, అసలు మానవుడికి 2 విధాలైనటువంటివి జరుగుతూ ఉంటాయంటండి. ఒకటి ఏంటంటే ఎల్లప్పుడూ కూడా భగవంతుడు తెలుసుకోవాలనేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండడం అనేటటువంటి ఒక పక్క ఉంటుంది. అలాగే సత్యం మరుగున పడి ఉంటుంది. అంటే ఒక కాయిన్ కి బొమ్మ బొరుసులాగా అనమాట. అలాగే సంస్కారాలు కూడా అంతే కదండి, ద్వంద్వాలు, మంచి చెడు. ఇంకొక సీక్రెట్ కూడా చెప్పారండి బాబా, మంచి చెడు అన్నది 2 కాదు, 2గా కనపడే ఒకటి. ఎందుకు, తొలి ప్రేరణ దగ్గర ఆది విలాసం దగ్గర 2 విడిపోలేదు, 2గా కనపడే ఒకటి. ఇదే మనకు మొత్తం గాడ్స్ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మంచి ఒకటే ఉంది, మంచి లోపిస్తే చెడు. లేదండి నాకు సంస్కారాలు చెడ్డవద్దు, నాకు ఒకటే కావాలి అని అంటే బాబా కుదరదు అన్నారు. అసలు సంస్కారాల యొక్క చెట్టు వేయకు నువ్వు. అసలు ఆ సంస్కారాల చెట్టు వేస్తే దాని ఫలాలట 2 రకాలుగా ఉంటాయి, మంచి చెడు అని. అలాగే మరి శరీరాలు చెప్పుకున్నాం కదండి, ఈ యొక్క స్థూల సూక్ష్మ మానసిక ఈ శరీరాలన్నీ చెప్పుకుంటూ. ఈ శరీరాలన్నీ ఏదో కాదు, మరి ఇవన్నీ ఇల్యూషన్ లోనే చెప్పుకున్నాం ఇందాక. కనుక ఈ శరీరాలన్నీ కూడా ఆత్మ యొక్క నీడలు అన్నారు. మరి ప్రపంచాలన్నీ మనం అనుభవించే అనుభవాలు, ప్రపంచాలంటే ఇంకేదో కాదు, స్థూల ప్రపంచం యొక్క అనుభవాలు. ఇవన్నీ ఏంటి, ఈ 3 రకాల ప్రపంచాలు కూడాను పరమాత్మ యొక్క నీడలు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, నీ ఆత్మ తన నీడల సహాయంతో నీడల్నే అనుభవిస్తుంది. ఎప్పుడైతే ఆ స్వస్వరూపం యొక్క ఎరుక కలిగిందో, 4వదిగా చెప్పుకున్నాం కదండి 3 శరీరాల తర్వాత, అప్పుడు సత్యత్వంతో సత్యం తెలుసుకుంటుంది అని చెప్తూ బాబా అన్నారు. ఇక్కడ మనం 7 మడతల ముసుగులో పడ్డాం. ఇప్పుడు కళతో పోలిస్తే ఈ యొక్క ప్రాపంచిక జీవనం యథార్థం అనిపిస్తుంది కదండి, నిజమే కదా, ఇది అంతా అబద్ధం అంటున్నారు కానీ నిజమే ఉంది అని మనకి ఎప్పటికప్పుడు అనిపిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక మార్గం యొక్క యథార్థతతో పోలిస్తే అంటే ఇదే అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియ, దానితో పోలిస్తే ఈ ప్రపంచము, ఈ ప్రాపంచిక అనుభవాలన్నీ కూడా మిథ్యలోనివి చెప్తూ, అంటే ఎందుకు మనం దీని నుండి సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం ఇందులో అంటే బాబా అన్నారు, ముసుగు. ఏంటి ముసుగు, అజ్ఞానం అనే ముసుగు. అదట 7 మడతలతో ఉంటుందట. కబీర్ అన్నారు, నీ అజ్ఞానం అనే ముసుగుని నువ్వు తొలగించుకుంటే నువ్వు భగవంతుని కనుగొంటావు అన్నారు. అది ఇప్పుడు ఈ 7 మడతల దాంట్లో వస్తుందండి. బాబా హఫీజ్ పద్యాన్ని మనం రిఫర్ చేస్తూ ఉంటారు కదండి, అక్కడ హఫీజ్ అంటారు, అసలు ప్రియతముడికి ప్రేమికుడికి ఎటువంటి అడ్డుగోడే లేదు. ఆయన చూడండి అలా చెప్పారు. అంటే ఇదంతా మనకి గాడ్స్ బుక్స్ ద్వారా అర్థమైతే నిజమే ఏం చెప్పిందని మనం ఒక టిక్ కొడతాం. లేకపోతే ఇదేంటి ఇలా చెప్పారు అలా నేను అనిపించడం లేదే, అది అందులో ఉన్నటువంటి మనం. అసలు ప్రియతముడికి ప్రేమికుడికి ఎటువంటి అడ్డుగోడే లేదు. ఓ హఫీజ్, నిన్ను నువ్వు పక్కకు తొలగించుకో, నీ స్వస్వరూపంపై ముసుగుగా ఉన్నది నీవే. అందుకే బాబా తన మాటలలో ఇప్పుడు నువ్వు ధూళిగా మారిపోవాలి. ఆ ధూళిగా మారినంత వరకు కూడా మనకి ఇవి మనకి అర్థమయ్యే అర్థం కానట్టుగా అలా నెమ్మదిగా
అందులోకి ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఈ 7 మడతల ముసుగు ఏంటి అంటే అజ్ఞానం అనేటటువంటి ముసుగే 7 మడత. అది 7 మడతలతో కూడి ఉంటుంది. ఒక్కొక్క మడత చివరట ఒక ముడి ఉంటుందట. అలాగే ప్రతి 7 మడతలకు కూడా 7 ముళ్ళు ఉంటాయి. ఏంటి ఇవి అంటే 7 మడతలు 7 రంగులకి సూచన. అంటే ఒక్కొక్క మడతకి ఒక్కొక్క రంగు ఉంటుంది. ఈ 7 రంగులు ఏంటి అని అంటే 7 ప్రాథమిక సంస్కారాలు. ప్రాథమిక సంస్కారాలు అన్నారండి. అలాగే 7 కూడా 7 మూల కోరికలు. అప్పుడు బాబా చెప్పారు కామము, లోభము, క్రోధము ఇవి ఉన్నాయమ్మా. ఇది ఇది ఇవ్వనమాట ముళ్ళు మనలోనే ఉండిపోయి అరిషత్ వచ్చారు. మరి ఈ ముడులను తొలగించుకోవడం ఎలా? బాబా చెప్తున్నారు మానవుని యొక్క ఇంద్రియ జ్ఞానంతో కూడినటువంటి ఈ ముఖంలో ఉన్న 7 రంధ్రాలు ఈ 7 ముడులకి సూచన సంబంధం కలిగి ఉన్నాయి అన్నారు. అంటే ఈ ముఖంలో ఉన్నటువంటి 7 రంధ్రాలండి ఈ 7 ముడులతో సంబంధం కలిగి ఉన్నాయి అన్నారు. ఏంటి అవి 7? మనం ఎప్పుడు చూస్తూనే కానీ ఈ 7 అని మనకు తెలుసు. చూసారా? 1 నోరు, 2 కుడి నాసిక, 3 ఎడమ నాసిక, 4 కుడి చెవి, 5 ఎడమ చెవి, 6 కుడివైపు కన్ను, ఎడమ కన్ను 7. ఈ 7 రంధ్రాల్లో ఈ 7 ముడులు చూసారా? అంటే ముసుగు అలా ఒకటే ముసుగు కానీ ఇలా 7 మడతలు ఉన్నాయి. మరి ఇది ఎలా తొలుగుతుంది? ఏంటి దీని తాలూకా ఆలోచన చెప్తాను పాప ప్రకారం. అంటే సపోజ్ నోరు అనేది ఉన్నాయి. ఈ నోరు భూమికలకి అంటే ఒక యాత్రికుడు మొదటి భూమికతో ప్రయాణించి 5వ భూమిక వరకు ఉన్నటువంటి ప్రయాణంతో పోల్చారు ఈ యొక్క ముడుల్ని. యాత్రికుడు అంటే చెప్పుకున్నాం కదండి మనం, ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టి ఆయన్ని యాత్రికుడు అంటారు. ఇది ఇక్కడ పదం, ఇక్కడ యాత్రికుడు అంటే అంతర్ముఖ ప్రయాణం దగ్గర. కనుక 1వ భూమిక నుండి 5వ భూమిక వరకు ప్రయాణిస్తారు కదా అతను. అక్కడే ఈ 7 ముళ్ళు తెగిపోతాయి. ఈ 7 మడతలు విప్పబడతాయి. ఈ 7 రంగులు మాయమైపోతాయి. ఈ 7 మూల కోరికలు అదృశ్యమైపోతాయి. ఎలా ఒకసారి చూద్దామండి. ఇప్పుడు నోరు ఉంది. ఎప్పుడైతే అతడు ఈ యొక్క మొదటి భూమికి చేరువుగా ఉన్నప్పుడు అంటే మరి మన సంస్కారాల దగ్గరికి వెళ్ళాలి. సంస్కారాలు దట్టంగా ఉండేటటువంటివి అవి పరచనయ్యాయి అనుకుంది ఎన్నో జన్మల తర్వాత. 84 లక్షలు అనుకున్నాం కదండి. మొత్తం చాలా చివరికి ఒక 10% వచ్చేసి మిగతావన్నీ ఆ చిట్ట చివరికి వెళ్ళేటప్పటికి ఆ తుది దశకి వెళ్ళేటప్పటికి పరచన అవుతాయి. ఇవన్నీ కూడా పరచన అయ్యేటప్పటికి మొదటి భూమికలో మనం అడుగు పెడతాం. అప్పుడు ఈ నోటి అంటే ఈ రంధ్రంలో ఉండేటటువంటి ముసుగు తొలగించబడుతుంది. దానికి ఉన్నటువంటి రంగు పోతుంది. ఆ మూల కోరిక మాయమైపోతుంది అని చెప్పారు. తర్వాత 2వ భూమిక దగ్గరికి వెళుతున్నాడు ఆ ప్రయాణం. అంటే ఇంకా బాగా అంతర్ముఖం అయ్యి తన పురోగతిని సాధిస్తే అతడు ఆ యాత్రికుడు అక్కడ ఆ పదమే వాడాలి మనం. అంటే ఇక్కడ అంతర్ముఖం ప్రయాణం చేసినటువంటి యాత్రికుడు అనమాట. 2వ భూమిక దగ్గరికి వెళ్ళంగానే ఈ 2వ ముడి అంటే అతను పురోగతి అనమాట. ఈ 2వ ముడి విడిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ 2వ మడత తొలగించబడుతుంది. అలాగే ఈ 3వ మడత తొలగగానే 3వ భూమికిలోకి వెళ్తారు. అంటే ఇవన్నీ కూడా ఈ 7 కూడా 7 ద్వారాలు అన్నారండి బాబా. ద్వారాల కింద చెప్పారు కూడా. ఎందుకని ఈ పాల భాగము అంటే కనుల వరకు చెప్పారు కదండి. నోరు, ఈ నాసిక రంధ్రాలు 2, చెవి రంధ్రాలు 2, కనుల యొక్క రంధ్రాలు 2, 7 రంధ్రాలుగా చెప్పారు. మరి ఇంకా ఈ నుదురు పాల భాగము ఇది దైవీ ముఖద్వారము అన్నది భాగం. కానీ ఈ దైవీ ముఖద్వారంలో ప్రవేశించాలంటే నువ్వు ముందు 7 ద్వారాల గుండానే ప్రయాణం చేయాలి. ఇంక వేరే మార్గం లేదు. ఆ 7 ద్వారాలే ఇవ్వాలి. ఇది 2వ భూమికలోకి వచ్చేసరికి ఈ మడత కాస్త మాయం అవుతుంది. ఆ ముడి కాస్త విప్పబడుతుంది. ఇది 3వ భూమిక. 4వ భూమిక దగ్గరికి వచ్చేసరికి 2 ఒకేసారి, 2 మడతలు ఒకేసారి. 5వ భూమిక దగ్గరికి వచ్చేసరికి 6, 7 ఇవి 2 ఒకేసారి.
అప్పుడు అంతర్నేత్రంతో, ఎందుకంటే ఈ చర్మచక్షులకు ఉన్నటువంటి ముళ్ళు పోయాయి కదండి అప్పటి వరకు ఉన్నటువంటివి, కనుక అప్పుడు ఉన్న మిగిలినది ఏంటి, మన అంతర్నేత్రం ద్వారా భగవంతుణ్ణి చూస్తారు. అది దైవీ ప్రవేశ మార్గము, దైవీ ప్రవేశ ద్వారము అని చెప్పడం జరిగింది. అందుకే కబీర్ మనం మొట్టమొదటి అనుకున్నాం కదండి, నీ యొక్క ముసుగును తొలగిస్తే నీవు భగవంతుణ్ణి కనుగొంటావు అంటే ఇదో ఇదన్నమాట. అంటే మనకు ఇప్పుడు పునర్జన్మ ప్రక్రియలో ఉన్నాం, ఇప్పుడు మనం అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియ చేయవలసి ఉన్నది. అది ఎలా ఉంటుందో ఆ జర్నీ తాలూకు విశేషాన్ని బాబా దీని ద్వారా చెప్పడం జరిగింది. ఇక భగవద్ అనుభవము, ఈ భగవద్ అనుభవం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ 7 సెవెంత్ ప్లేన్ అయితే కదండి భగవద్ అనుభవము బాడీ బేస్డ్, బట్ అక్కడ రకరకాల పదాలు అన్ని మనకు పరిచయం అవుతాయి. 7th ప్లేన్ లో అడుగు పెట్టిన వెంటనే అతను ఏమన్నారండి, మజ్జూప్ అన్నారు. 5వ భూమికి వరకు ఇలా చెప్పుకున్నాం కదండి మనం, ఈ 5వ భూమికి వరకు వెళ్ళినట్టు ఆయన ఏమన్నారు, వలి అల్లా అన్నారు. 6వ భూమికులకు వెళ్తే పీర్ అన్నారు. 7వ భూమికులకు అడుగు పెట్టమంటే గాడ్ రిలేటెడ్ సోల్, అతన్ని మజ్జూ అన్నాడు. ఎందుకంటే ఈ పదాలు మరలా మనకి అక్కడ పరిచయం అవుతుంటాయి. అందుకే కొంచెం అవగాహన మనకి కలిగినట్లయితే ఇంకా మనం కొంచెం చదువుకున్నప్పుడు ఇంకా హాయిగా చక్కగా మనం ముందుకి వెళ్ళిపోతాం అన్నమాట. మజ్జు అని చెప్పేసి అన్నారు. ఇవన్నీ కూడా ఈ యొక్క 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ అని మనకు వస్తాయి. అలాగే బాబా ఏ చాప్టర్లో ఏం చెప్పారంటే పరాత్పర పరబ్రహ్మ స్థితి, ఇది గాఢ నిద్రావస్థ అని మనం చెప్పుకున్నాము. అది ఎటువంటిది, మానవుని యొక్క నిద్రతో పోలింది. ప్రతిదీ కూడా ఆధ్యాత్మికులు ఏదైనా కానీ మానవుడికి లింక్ చేసి మన జీవితానికి అన్వయం చేసి చెప్పబడి ఉంది. పరాత్పర పరబ్రహ్మ స్థితి అనేటటువంటిది ఏంటండి, ఆదిమూల దైవీ గాఢ నిద్రా స్థితి అన్నారు బాబా. మనది నిద్ర, మన నిద్ర మనకు తెలుసు కదండి. నిద్రలో ఏం జరుగుతుంది, పేరేమైనా కలుస్తామా, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మనం సంపాదించుకున్నది కానీ, మన కష్టాలు కానీ, మన బాధలు కానీ ఏమి ఎక్కడ ఏమి. కనుక ఇది మాత్రమే సత్యము. నెక్స్ట్ భగవద్ అనుభవం, ఇది మాత్రమే సత్యము. సత్య పరిధిలో ఉన్నటువంటివి ఇవే. మరి మిగిలింది ఏంటి, సృష్టి అంటే మిగిలినంత భగవంతుడు ఒక్కడే, మిగిలినంతా ఇల్యూషన్. అంటే గాఢంగా పడుకున్నటువంటి భగవంతుడిలో కొంచెం మెలకు వచ్చిందండి. అంటే ఇక పడుకొనే ఉన్నాడు, ఇక పూర్తిగా లేవలేదు, పడుకొనే ఉన్నాడు. దాన్ని బాబా ఏమని చెప్పారంటే సెమీ కాన్షియస్ స్టేట్. మనం నిద్రపోతుంటాం కదండి, మంచి నిద్రలో ఉండేటప్పుడు, అంటే స్వప్నావస్థ కాదు. అందుకే ఇక్కడ సబ్ కాన్షియస్ స్టేట్ అని కానీ సెమీ కాన్షియస్ స్టేట్ అని కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడప్పుడు కళలు వస్తుంటాయి, అందుకే దాన్ని స్వప్నావస్థగా కాకుండా సెమీ కాన్షియస్ స్టేట్ అని చెప్పారు బాబు. అంటే మనం ఇప్పుడు మెరుగుగా ఉన్నాం, రాత్రి నిద్రపోతాం, ముందు మనం ఆ సబ్ కాన్షియస్ స్టేట్ లోకి వెళ్ళి గాఢ నిద్రలో ప్రయాణం చేస్తాం. అలాగే మార్నింగ్ లేచినప్పుడు కూడా గాఢ నిద్ర నుండి ఈ సెమీ కాన్షియస్ స్టేట్ లోకి వచ్చి మనం వెళ్తున్నాం. అలాగా ఇక్కడ కూడా పరాత్పర పరబ్రహ్మ స్థితి, గాఢ నిద్ర వస్తుంది. కొంచెం మెలకు కలిగినటువంటిది ఏంటంటే సృష్టి. ఇదే అతని స్వప్నము, ఈ సృష్టి భగవంతుని యొక్క స్వప్నము, ఈ సృష్టి అంతా కూడా. మళ్ళీ ఈ సృష్టిలోకి వచ్చినటువంటి సకల జీవులు, సర్వ ప్రాణులు ఇవన్నీ కూడా మళ్ళీ జర్నీ అంతా చేసి భగవద్ అనుభవం పొందవలసి ఉంది. కనుక ఇది నిజం, ఇది నిజం, ఇది మాత్రం అసత్యము. కనుక ఇందాక ఏం చెప్పుకున్నామండి, శరీరాలు ప్రపంచాలు నీడల సహాయంతో తన నీడల్ని అనుభవిస్తుంది. ఒక్క స్వస్వరూపం దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే సత్యత్వంతో ఆ సత్యాన్ని అనుభవిస్తుంది అని బాబా ఇదొకటి మనకి చెప్పారండి. ఇప్పుడు మనకి ఇది అర్థమైంది కదండి. రాయి 6th ప్లేన్ లో ఉన్నటువంటి మానవుడు నాకు సమాన దూరంలో ఉన్నాడు అంటే ఆ రాయి నుంచి ఎంతవరకు కూడా భ్రాంతి పరిధిలోనిదే అని చెప్పారు బాబా. 6th ప్లేన్ వరకు వెళ్ళినా కానీ ఇంకా ఎందుకని, ఈ 6th ప్లేన్ లోకి వెళ్ళినా కానీ సంస్కారాలు తల వెంట్రుకలాగా నాజూకుగా ఉండిపోతాయి అన్నమాట. భగవంతుని చూస్తారు తన్యకంగా అని మనం చదువుకున్నాం. కానీ ఇంకా భగవంతుడు వేరు, నేను వేరు, ఈ వేరు భావన ఎప్పుడు కలిగిందండి, ఆది విలాసం దగ్గర కలిగింది. మరి భగవంతుడు ఐక్యం కాగానే అది కాదు. అందుకే ఒకే జననము ఒకే మరణము
అని చెప్పి బాబా చెప్పారు. యథార్థ జననము అనేది జీవాత్మ ఎప్పుడు పరమాత్మ నుండి వేరుపడింది, అది యథార్థ జననము. మరియు భగవంతుల్లో ఐక్యం కాగా యథార్థ మరణము. మిగతా మధ్యలో ఉన్నటువంటివన్నీ కూడా ఇంటర్మీడియట్ అంట, అంటే మధ్యలో ఉన్నటువంటి భాగాలే అని చెప్పడం జరిగింది. ఇది 7 మడతల ముసుగు గురించి. ఇప్పుడు 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ చెప్పుకొని విరమిద్దాం. 7:30కి కొంచెం ఇంతవరకు మనం చెప్పుకున్న దాని మీద చిన్న చిన్న క్విజ్ ఉంటుంది. తర్వాత ఎవరికి ఏమైనా అర్థమైతే కొంచెం మీరు అంటే ఏమైనా అర్థమైందా, ఇంకేమైనా కావాలా రివిజన్ చేసుకుందాం అనేటటువంటి విశేషాలను ముగిద్దామండి. ఇప్పుడు 10 స్టేట్స్ ఆఫ్ గాడ్. జై బాబాకి. ఇప్పుడు 10 స్టేట్స్ ఆఫ్ గాడ్, ఇది మనం తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటిది. ఇదే చివరిది గాడ్ స్పీక్స్. కానీ అన్నిటికంటే అత్యంత ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది కూడా, ఎందుకంటే ఏకం అనే దాన్ని మనం అనుభవించాలంటే, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే, ఏకత్వం మనకు ప్రయాణం చేయాలంటే అనంతుడైన భగవంతుని మనం అతని గురించి తెలుసుకుంటూ, అతని నామస్మరణ చేసుకుంటూ, చాలా హృదయపూర్వకంగా లోతైన విశ్లేషణ జరగాలి అంటే దీన్ని మనం గుర్తించుకోవాలి. పరాత్పర పరబ్రహ్మగా భగవంతుడు. ఇక్కడ మనం 10 రాసుకున్నాం. అయితే ఇక్కడ 10 మంది లేరు, ఒక్కడే 10 రోల్స్ అన్నమాట. అంటే మనం సినిమాల్లో చూస్తాం, ఒకే హీరో అనేక రకాలుగా అతను 10 రోల్స్ వేస్తూ ఉంటాడు. అలాగే ఏంటంటే ఒకే భగవంతుడు, అతని దశలు అన్నమాట. ఈ రోల్ ప్లే చేస్తున్నప్పుడు ఇలాగ, ఈ రోల్ ప్లే చేస్తున్నప్పుడు ఇలాగ, ఈ రోల్ ప్లే చేస్తున్నప్పుడు ఇలాగ, ఒక్కడే. అంటే భగవంతుడు ఒక్కడే. అది ఎలా, అది నిరూపణ అన్నమాట ఈ 10 స్టేట్స్ ఆఫ్ గాడ్. పరాత్పర పరబ్రహ్మగా భగవంతుడు. మనం నిన్నటి నుండి ఇప్పటి వరకు నలుగుతున్నటువంటి సబ్జెక్టు మొట్టమొదట అతి ప్రధానమైనటువంటి ప్రథమ స్థితి. దీనికి ఏ అని కానీ బి అని కానీ అసలు ఏమీ కూడా పేరు పెట్టడానికి వీలు లేదు. పరాత్పర పరబ్రహ్మ స్థితి, ఇది కనీసం మనం ఊహించలేము కూడా. ఒకవేళ ఈ స్థితి గురించి లేదా ఈ పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి భగవంతుని గురించి ఎవరైనా చెప్పడానికి కనుక ప్రయత్నం చేస్తే పరమాత్మ బి స్టేట్ అంటారండి. బిగా సూచించారు బాబా. పరమాత్మగా ఉన్న భగవంతుడు అంటే ఈ యొక్క 2వ స్థితి గురించే చెప్పడం జరుగుతుంది అని చెప్పి బాబా చెప్పారు. అయితే పరాత్పర పరబ్రహ్మ స్థితి, పరమాత్మ స్థితి 2 కూడా ఒక్కటే, మౌలికంగా ఒక్కటే. దాని ఉపస్థితులలో భేదం అన్నారు. ఏది ఉపస్థితులు, ఏ అని, బి అని, సి అని ఇలా మనకొని క్యాటగరైజ్ చేశారు. అంటే చూడండి, ఈ యొక్క అనంత మహాసముద్రంలో అల ఏర్పడినప్పుడు బిందువులుగా రూపుదిద్దుకున్నాయి. ఈ బిందువులే ఆత్మలు, A1, A2, A3 ఇలా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఇక్కడ A1 ఆత్మ, A2 ఆత్మ ఇలా. ఈ ఏ అనేటటువంటిది గాడ్ రిలీజ్ అయిన తర్వాత, అంటే భగవద్ అనుభవం పొందిన తర్వాత బి అవుతుంది, దాన్ని చేరుకుంటుంది. 2వది పరమాత్మగా భగవంతుడు. అంటే ఇక్కడ ఎరుక లేదు, నేను భగవంతుడును అని ఎరుక లేదు, భగవంతుడు తెలియకుండా ఉన్నాడు కనుక దాన్ని ఎవరు కూడా వర్ణించలేరు. బియాండ్ స్టేట్, హైయెస్ట్ ఆఫ్ ద హై అన్నారు బాబా. అలాగే 2వది పరమాత్మగా భగవంతుడు. ఇక్కడికి వచ్చేసరికి ఎరుకతో తాను భగవంతుడునని తెలుసుకుని ఉన్నటువంటి స్థితి. ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భగవంతుని 3 లక్షణాలు. అంటే అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందములు, ఇవి అనుభవిస్తూ ఉన్నటువంటి పరమాత్మగా భగవంతుడు. ఆయనే ఉన్నది, ఆయనే. ఇక్కడ కేవలం గాడ్ ఈజ్ అనమన్నారండి. పరాత్పర పరబ్రహ్మని గాడ్ ఈజ్ అన్నారు. అంటే ఒక్క అనంతం తప్పితే అన్ని కూడా అంతర్లీనంగా ఉన్నాయి, అంతర్లీనంగా లోపల ఉండిపోయింది. దీన్నే బాబా దైవీ శూన్యము అని ఒకటి అన్నారు. ఎందుకంటే శూన్యం తెలియకపోతే శూన్యంలో సర్వమని, సర్వములో శూన్యమని మనకి అవి కూడా మనకు కొంచెం మళ్ళీ అక్కడ మనకి కరెక్ట్గా మనకి గుర్తుకురావు.
భగవంతుడు సర్వముగా తానే అయి ఉన్నాడు అన్నారు బాబా. సర్వము అని వాడారు. సర్వము అంటే మనం నేను చెప్పుకుంటున్నాం, చైతన్యము, అచైతన్యము, ఇవన్నీ తొలి ప్రేరణ మొత్తం అన్ని కూడా అందులోనే ఉన్నాయి. సర్వము అంటే సకలము అన్నమాట. అంటే దేనికి కూడా మినహాయింపు లేదు, దాన్నే సర్వము అంటాం. సో భగవంతుడు సర్వము తానే అయి ఉన్నాడు. అయితే ఈ సర్వము అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? అనంతంగా ఉన్నాడు, అనంత తప్పితే ఇంకేమీ లేదు, భగవంతుడు అలా ఉన్నాడు అని అనుకున్నాం. ఇది పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఆ యొక్క అనంతం యొక్క స్వభావమే సర్వం అంటే, దాని స్వభావమే ఈ సర్వం. సర్వం అంటే అన్ని కూడా దేనికి మినహాయింపు లేకుండా తనలో ఇమిడి ఉన్నాయని అనుకున్నాం కదండి. అంటే శూన్యం కూడా ఉందన్నమాట అందులో. సో ఈ విధంగా భగవంతుల్లో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి ఆ దైవీ శూన్యమే ఓం బిందువు ద్వారా సృష్టిగా వ్యక్తమైంది. అది ఇక్కడ మనం తెలుసుకోవాలి. తర్వాత సృష్టి స్థితి లయకారకుడుగా భగవంతుడు. ఇక్కడ మాయ ఎంటర్ అయింది. ఇంతవరకు కూడా మాయ అనేటటువంటి ఎరుక లేదు. ఇక్కడ ఎంటర్ అయింది. సృష్టి స్థితి లయకారకుడుగా భగవంతుడు. బాబా అన్నారు మనలో కూడా ఈ సృష్టి స్థితి లయ అనేటటువంటి రోజు జరుగుతూనే ఉన్నాయి, కానీ మనకు తెలియదు. ఎందుకని? మానవుడు భగవంతుడికి ప్రతిరూపంగా మలచబడ్డాడని ఇందాక బాబా చెప్పినట్లుగా. మనం రాత్రి నిద్రలో ఉంటాం, ఉదయం అలా వెలుగు వస్తుంది. అంటే మన సంస్కారాలే మనల్ని నిద్ర లేపుతున్నాయి. అలాగే సంస్కారాలు పడుకుంటేనే మనం పడుకుంటాం. చాలా మందికి రాత్రి నిద్ర ఉండటం లేదండి. అంటే సంస్కారాలు యాక్టివేట్ అయిపోయి అనమాట. అన్ని ప్రతి దానికి సంస్కారాలే కారణం. అది ఉదయం లేవగానే మనం ఏం చేస్తామంటే, మనం అప్పుడు ఏమైనా ప్లాన్ కానీ ఇలా జరగాలి, ఈ టైంకి ఇలాగా నేను మళ్ళీ నిద్రపోయేంత వరకు ఎన్ని విధాలుగా రాసుకుని అలా జరగదు. ఆ రోజు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ఇదంతా మనం ముందు లేవగానే సృష్టి జరిగింది. మెలకు స్థితిలో సాయంత్రం వరకు ఏవో పనులు అవి అన్ని చేస్తూ ఉంటాం. మన చర్యలన్నీ కూడా ఇవన్నీ కూడా పోషణ. మళ్ళీ నిద్ర ఏంటండి? లయ స్థితి. మళ్ళీ మరుసటి రోజు. సో ప్రతిరోజు కూడా మానవుల్లో సృష్టి స్థితి లయ. అంటే మనం సృష్టిలోకి వచ్చాం అందరం కూడా. సృష్టి జరిగినప్పుడే పోషణ లయము అనేటటువంటిది అందులో నిక్షిప్తమై ఉంటాయి అన్నారు బాబా. అందులోనే అందుకని ఆటోమేటిక్ అప్రయత్నంగా బాగా శరీరం వచ్చుకుని నేను ఎట్టి పరిస్థితులు పడుకోని అనుకున్నా కానీ ఒక గురువు గారు అన్నారట, బాబు నువ్వు ఎంతో చక్కగా ప్రతిరోజు క్రమం తప్పకుండా నువ్వు నా దగ్గరికి వస్తున్నావు కాబట్టి నువ్వు రేపు ఉదయాన్నే 5 గంటలకు వచ్చే నీకు భగవద్ అనుభవం ఇచ్చేస్తాను. అలాగే గురువు గారు అని చెప్పి వెళ్ళి రాత్రి అంతా నీకు ఎలా అదైనా 5 గంటలకు వెళ్ళిపోవాలని చెప్పి రాత్రి నిద్ర లేకుండా వెళ్ళిపోయింది. ఎందుకంటే పడుకుంటే లేవలేనేమో కరెక్ట్ పోతే కానీ అతను తెలియకుండా నేను నిద్రలోకి జారిపోయాడు. ఆ గురువు గారి దగ్గర ఉన్నటువంటి ఆ రూమ్ దగ్గరికి ఒక పాలవాడు వచ్చి ఏమండి అని తలుపుకోండి. కరెక్ట్ గా 5 గంటలకు వచ్చారు కదా, అతను గోవాకి. ఈ నిద్రాస్థితి అనేటటువంటిది మనకి తెలియకుండానే జరిగిపోతుంది. ఎందుకు? మనలో జరగాలి, మన జీవితంలో రోజువారీ జీవితంలో సృష్టి స్థితి లయ. అలాగా భగవంతుడు సృష్టి స్థితి లయకారకుడుగా ఉన్నది భగవంతుడే. దేహధారి అయిన ఆత్మగా భగవంతుడు. 4వదండి, 4th రోజు. దేహధారి అయిన అంటే ముందు మనం చెప్పుకున్నాం, స్థూల సంస్కారం కారణంగా తొలి స్థూల రూపము పొందవలసి వచ్చింది. అంటే అక్కడి నుంచి ఉన్నది ఎవరు? దేహం. అంటే మానవ దేహం అనే కాదు, మొత్తం అన్ని రూపాలను అన్ని దేహాలు. తర్వాత పరిణామావస్థలో ఉన్న ఆత్మగా భగవంతుడు. అంటే భగవంతుడు ఎక్కడెక్కడున్నాడు? బాబా అసలు ఈ విశ్వం అంతా కూడా నువ్వే కదా ఉన్నావు, మరి ఎలా బాబా ఈ 5 అడుగుల 4 అంగుళాల్లో 5 అడుగుల 3 అంగుళాలండి ఇలా ఇప్పుడు ఇంత ఈ మానవ శరీరంలో ఇంత దీంట్లో ఎలాగా అసలు అది కుదిరింది? ఈ యొక్క విశ్వం అంతటి నువ్వే కదా ఉన్నావు అని చెప్పి ఒక ప్రేమికుడు. అప్పుడు బాబా అంటారు, ఆ కిటికీలోంచి చూస్తాను ఏం కనపడింది నీకు అంటే, బాబా ఒక చెట్టు కనపడింది, ఇంకా బాగా చూడాల, ఒక పచ్చిక బయలు అందులో ఆవులు అవి కనపడి, ఇంకా చూడు అంట. అంటే పెద్ద పళ్ళు ఉన్నాయా? ఏం మనకి చిన్న పళ్ళే ఉంది కదా, అవన్నీ ఎందుకు ఎలా చూడగలిగాను బాబా? అసలు నీ కన్ను చూడటం లేదు, కన్ను ద్వారా నీ మనసు చూస్తోంది. అసలు నీ మనసు విశ్వం కంటే పెద్దది. అలా నాలో నేను కూడా ఆ విధంగా అంతా నాలో ఇచ్చుకొని ఉన్నానని బాబా చూసారా? అలా దేహధారి అంటే భగవంతుడి కానిదేది. బాబా నువ్వు ఎక్కడుంటావని అడిగారు. అసలు బాబా ఎక్కడ ఉండరు?
అంటే మనకు అదే సమాధానంగా ఉంటుంది. కనుక ఇక్కడ బాబా ఇంకొక రూల్ ఏంటండి, భగవంతుని యొక్క రూల్, దేహధారి అయిన ఆత్మగా భగవంతుడు. అంటే ఇక్కడ మనం ఈ యొక్క మానవ దేహాలే కాదండి, తొలి స్థూల రూపం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని దేహాలు అయితే ఉన్నాయో అన్ని దేహాలుగా ఉన్నది భగవంతుడే. పరిణామ అవస్థలో ఉన్న ఆత్మగా భగవంతుడు. మనం చెప్పుకున్నాం, పరిణామ అవస్థ అంటే రాయి నుండి మానవ జన్మ వచ్చేంత వరకు 7 స్థాయిలలో ఉన్నటువంటిది. ఆ విధంగా ఉన్నది కూడా ఎవరండి, ఆత్మగా భగవంతుడే. పునర్జన్మ స్థితిలోనున్న మానవాత్మగా భగవంతుడు. అందుకే ఈ క్రమం మనం మిస్ అవ్వకూడదు. ఈ క్రమం మిస్ అయిందంటే మాత్రం మనం మళ్ళీ ఎక్కడో అర్థం కానట్టుగా అయిపోతుంది. అందుకే ఈ 4 మధ్యలో ఎక్కడైనా ఒక పదం ఎక్కడా పర్లేదు, కానీ ఈ 4 గుర్తు పెట్టుకొని మనం విన్నప్పుడు అలాగా ఒక క్రమ పద్ధతిలో మనకి కాస్మిక్స్ అనేది చక్కగా అర్థమవుతుంది. అందుకే పునర్జన్మ స్థితిలో ఉన్న మానవాత్మగా ఏ మానవుని చూసినా, అందుకే మహిషిలో 5వ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరిలో నేనున్నానని భావించి తగిన సహాయము సేవ చేయగలిగిన ప్రతి ఒక్కరిలో. అంటే ఇదిగో ఇక్కడ ఇది 6th పాయింట్, అంటే 6వ దశ పునర్జన్మ స్థితిలో ఉన్న మానవాత్మగా. ఇక 7వది ఆధ్యాత్మిక ఉన్నత ఆత్మల స్థితిలో భగవంతుడు, లేదా అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియ దశలో ఉన్నటువంటి ఆత్మలుగా ఉన్న భగవంతుడు. మరి అక్కడ వాళ్ళ ఆ దశ, అక్కడ ఉన్నటువంటి ఆ సోల్ అవన్నీ కూడా ఎవరండి, భగవంతుడే. తర్వాత బ్రహ్మీభూతునిగా భగవంతుడు, ఇది 7th ప్లేన్ అండి. బ్రహ్మీభూతుడు అని మజ్జూబ్ అని 2 ఒకటే. బ్రహ్మీభూతుడు అనేటటువంటిది వేదాంత పరిభాష. ఈ యొక్క ప్రాస్పెక్ట్స్ అంతా కూడా సూఫీ పదాలు, వేదాంత పరిభాష ఒకటి, అక్కడక్కడ కొంచెం క్రిస్టియన్కి సంబంధించినటువంటివి వాటండి. ఎందుకని ఇంకా తర్వాత నెక్స్ట్ తరాలు అందరూ కూడా దీన్ని అందుకోవాలి కదా, అందుకని ఆ పదాలను కూడా బాబా ఈ బ్రాకెట్ లో సూచించడం జరిగింది. అందుకని బ్రహ్మీభూతుడిగా భగవంతుడు. 7th ప్లేన్ లో ఉన్నవాడు ఎవరు, అతను భగవంతుడే, ఆ భగవంతుడే. అలాగే జీవన్ముక్తినిగా భగవంతుడు. ఇదేంటంటే జీవన్ముక్తుడు అంటే ఏంటంటేనండి, ఈ యొక్క భగవంతుడి యొక్క త్రైలక్షణాలు అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందములను అనుభవిస్తూ, అంటే దైవీ స్థితిని అనుభవిస్తూ అప్పుడప్పుడు కూడా ఈ యొక్క స్థూల చైతన్యాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాడు. అందుకని జీవన్ముక్తుడు, ఇక్కడ పరమహంసలు అని అంటారు. ఇక్కడికి వచ్చేసరికి బాబా ఏం చెప్పారంటే వారి జీవిత కాలంలో ఎవరో ఒకరిని గాడ్ రియలైజ్ చేయగలరు, ఎవరో ఒకరికి భగవద్ అనుభవం ఇవ్వగలరు, జీవన్ముక్తుడు అని చెప్పారు. తర్వాత సద్గురువు గాను అవతారుడు గాను భగవంతుడు. ఎప్పుడైతే 7th ప్లేన్ లోకి వెళ్ళినటువంటి ఈ ఏ అనేటటువంటి ఆత్మ, అంటే ఈ వ్యక్తిగతమైనటువంటి ఆత్మలు, ఇండివిజువల్ సోల్స్ 7th ప్లేన్ లోకి వెళ్ళగానే భగవంతుని యొక్క త్రైలక్షణాలైన అనంత జ్ఞానం, అనంత ఆనందం, అనంత శక్తిని అనుభవం పొందుతూ ఉంటాయి. అంతేకాకుండా మళ్ళీ వెనక్కి స్థూల చైతన్యం దగ్గర రావాలంటే మళ్ళీ ఎలా రావాలండి, 7th నుంచి వెనక్కి రావాలంటే మానసిక చైతన్యము, సూక్ష్మ చైతన్యము, స్థూల చైతన్యము, ఈ చైతన్యాలన్నీ కూడా తనలో నిలుపుకుని మళ్ళీ స్థూల చైతన్యాన్ని కూడా పొంది ఉంటారనమాట. వారు ఇక్కడ పెర్ఫెక్ట్ అని వాడటం జరిగిందండి బాబా. ఇక్కడ మాత్రమే పెర్ఫెక్ట్ అని వాడారు. సద్గురు, ఇతను చాలా మంది ఆత్మలకి విముక్తి ప్రసాదించగలరు. అవతారుడు లేదా అవతారుడు. ఇక్కడ చెప్పుకున్నటువంటి ఈ సద్గురు, పునర్జన్మ, పరిణామ ప్రక్రియ, దేహధారి, ఇవన్నీ కూడా ఈ విధంగా ప్రయాణం చేయవలసిందే. ఒక్క అవతారుడు మాత్రం వీటన్నిటితో కూడా సంబంధం లేకుండా డైరెక్ట్ గా, ఈ జర్నీ అంత అవసరం లేదండి, డైరెక్ట్ గా ఆయన జన్మ తీసుకొని రావడం జరుగుతుంది. అందుకని ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవాత్మకి కూడా అతను భగవద్ అనుభవం ప్రసాదించగలడు. సర్వజ్ఞాన స్వరూపుడైనటువంటి భగవంతుడు, అవతారుడైనటువంటి మెహర్ బాబా ఎవరో ఒకరికి, తనకి ఇష్టమైన వారికి, తను సెలెక్ట్ చేసుకున్న వారికి కను రెప్పపాటులో భగవద్ అనుభవము అనే దాన్ని ప్రసాదించగలరు. తన ప్రేమికులకి ఈ సిలబస్ ఏమి అక్కర్లేకుండానే, ఇందాక మహారాజు కథలాగా ఏంటంటే నీకెందుకు ఈ గైడ్ లైన్స్, ఈ రూల్స్ ఇవన్నీ కాకుండా రా వచ్చే నా దగ్గరికి, నాదే నాదే ఈ సంపద అంతా నీదే. మనం ప్రేమికుడిగా చేయవలసింది ఏంటంటే బాబా యొక్క ఆజ్ఞని, బాబా యొక్క మాటని మనం తీసుకుని మనము చరించవలసి ఉన్నది.
अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. ఈ రోజు ఒక పదం చెప్పారండి. ఒక చెత్త కుప్పలో ఒక చిన్న గాజు పెంకు అవుతుంది. సూర్యుడు తాలూకు వెలుతురు దాని మీద పడి పక్కన గుడిసి మీద వెళ్ళిందట. ఆ గుడిసి దగ్గర మెరిసిపోతుంటే ఆహా నేనే కదా ఇంత బాగా నేను వెలిగించాను కానీ వెనక ఉన్నటువంటిది సూర్యుడి శక్తి దాని మీద పడి అలాగా భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ప్రసరించబట్టి మనము ఇది ఇక్కడ తెలుసుకోవడానికి కలుసుకున్నాము. ఆ యొక్క గాడ్ స్పీక్స్ భగవంతుని పదాలని ఈ నోటి ద్వారా పలకడానికి కాస్తంత నాకు ఆ యొక్క అవకాశం దొరికినందుకు ముందుగా బాబాకి మీ అందరికీ కూడా జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. अवतार मेहर बाबा की जय, मेहर बाबा, 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 मेहर बाबा. ఆత్మలన్నీ డాష్ లోనే ఉన్నాయి, పరమాత్మలోనే ఉన్నాయి. చైతన్యము అనగా ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో తీసాం, తెలుగులో పెట్టాం. చైతన్యం అనగా వెరీ గుడ్. వాళ్ళకి ఏమైనా చాక్లెట్స్ ఏమన్నా అన్ని ఆత్మలు ఒకటి వేరు వేరు, ఈ ఆత్మనే ఒక్కటే. టీ రానే పెట్టలేదు, ఒక్కటే. స్థూల సూక్ష్మ మానసిక అంటే ఏ బియ్యము ఏ
మూడు రకాల ప్రపంచాలు. సో మీరు అలా చెప్పేస్తాను తెలుసండి, ఏమి పెట్టారు. ఇప్పుడు అది ఎక్కడుందో వెతుక్కోవాలి. స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాలు, మూడు రకాల ప్రపంచాలు. మూడు రకాల భూమికలు. స్థూల మధ్యలో ఒకటి మిస్ అయిందండి, మానసిక ఏముండాలి? ఆన్సర్ సూక్ష్మ. సూక్ష్మ భూమికకు ఇంకొక పేరు ఏమిటి? స్థూల భూమిక, ప్రాణ భూమిక, మనోభూమిక, విజ్ఞాన భూమిక. ఈ నాలుగింట్లో ఏది? ప్రాణ భూమిక. రెండవది మీరు జవాబు చెప్పేదాకా ఆగిన తర్వాత ఆ చెప్పేదాకా అది కరెక్ట్గా చూపించాలి. ఆత్మలని పరమాత్మలను ఉంటూ అన్ని ఒక్కటే అయినప్పుడు వాటి చైతన్యంలో, భూమికల్లో, అనుభవాలు, స్థితుల్లో భేదం ఎందుకుంది? ఏంటి కారణము అంటే సంస్కారాలు. చెప్తారా? కాలేదు. అంటే మనం నిన్న చెప్పుకున్నాం కదండి, ఏంటవి? చైతన్య స్థాయిలో భేదం ఉంది, చైతన్య భూమికల్లో భేదం ఉంది, అనుభవాల్లో భేదం ఉంది, స్థితుల్లో భేదం ఉంది, ఇవన్నీ భేదం ఉంది. అంటే అయినప్పటికీ కూడా ఆత్మలన్నీ ఒక్కటే పరమాత్మలోనే ఉంటాయి. ఒక్కటే అన్నారు కదండి, ఎలా మరి ఇవన్నీ దేనికి ఏంటి, ఎలాగ మరి ఇవన్నీ డిఫరెన్సెస్ వచ్చాయి, భేదాలు అంటే దానికి కారణము సంస్కారాలు. నేను ఈ సదస్సు పిల్లల కోసం అని ఉద్దేశించబడింది, అందుకని చైతన్యము డాష్ స్థాయిలలో ఉంటుంది. ఎన్ని స్థాయిలలో ఉంటుంది? పిల్లలు ఎన్ని స్థాయిలు ఉంటుందో అదేంటది? ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఎవరన్నా పెద్దవాళ్ళైనా? వెరీ గుడ్. రాయి దగ్గర నుండి మానవుడి వరకు 7 స్థాయిలు ఉంది. ఒకటి రాయి నుండి ఖనిజానికి ఒక స్థాయి, అలా. తర్వాత ఖనిజం నుండి వృక్షానికి ఒకటి, వృక్షం నుండి పక్షికి, పక్షి నుండి క్రిమి తర్వాత చేప, పక్షి, జంతువు, మనిషి. 7 స్థాయిలోని ఈ చైతన్య వికాసం పొందింది కాబట్టి 7 స్థాయిలలో ఉంటుంది అని. సరే, నేనే మిస్ అవుతున్నాను, మీరు చెప్పడంతో ఆనందంలో అటు అయిపోతుంది. గాడ్ స్పీక్స్ లో ఉన్న ముఖ్యమైన 4 అంశాలు. ఇది చాలా బాగుంది. ఎవరైనా ఒకళ్ళు నాకు బాగా తెలిసిన 4 చెప్పండి దయచేసి. పరిణామ ప్రక్రియ, పునర్జన్మ ప్రక్రియ, అంతర్ముఖ ప్రయాణం, భగవద్ అనుభవము. అంటే బోర్డు మీద ఉన్నాయని అనకూడదు, అంటే పుస్తకం నుంచి మనం మస్తిష్కంలోకి వచ్చేయాలి కాబట్టి మనకు అది రిపీట్ అయిపోవాలి. ఒకసారి కళ్ళు మూసుకున్నా కానీ పరిణామ ప్రక్రియ, పునర్జన్మ ప్రక్రియ, అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియ, భగవద్ అనుభవము. ఇవి గాస్పిక్స్ లో ఉన్నటువంటి ముఖ్యమైన 4 అంశాలు. శరీరాలు ఆత్మ యొక్క ఏంటవి? ఆత్మ యొక్క ఏమంటాం మనం? చెప్పాలి కరెక్ట్ ఆన్సర్. మనిషిని. వెరీ గుడ్. అంటే తన కష్టమైంది కూడా గుర్తు పెట్టుకున్నాం అంటే అది బాగుందన్నమాట. నీడలే. ప్రపంచాలు మరి పరమాత్మ యొక్క ప్రపంచాలు ఏమనుకున్నామండి?
శరీరాలేమో ఆత్మ యొక్క నీడలో అనుకున్నాం, మరి ప్రపంచాలు ఎవరైనా పరమాత్మ యొక్క వెంకటేశ్వర గారు చెప్పాలి. నీడలు మర్చిపోయేమో నీడలు ఆత్మ తన నీడల సహాయంతో దేన్ని అనుభవిస్తుందంటే నీడల్నే అనుభవిస్తుంది అని చెప్తున్నాం. అంటే మళ్ళీ ఇంకొకసారి రిపిటేషన్. తెలియకపోవడం కూడా చాలా మంచిదే అవుతుంది, ఎందుకంటే తెలుసుకోవడానికి అది ఆధారపోతూ ఉంటుంది అన్నమాట. కనుక తెలియకపోయినా మంచిది. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేసి పరమాత్మ అనుభవము అనగా అనంత శక్తి, ఇంకొకటి ఉంది అనంత జ్ఞానము, అనంత ఆనందము. ఇవన్నీ ఎవరివి? పరమాత్మవి. పరమాత్మ యొక్క అనుభవం. 3 లక్షణాలు పరమాత్మకి 3 లక్షణాలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదండి. మన ప్రేయతో కూడా మనం చేస్తాం. అనంత జ్ఞానము ఇది ఆన్సర్. ఆత్మలన్నీ ఇది స్టేట్మెంట్ మర్చిపోకూడదు అని మనం నిన్న చెప్పుకున్నాం, ఇవాళ కూడా చెప్పుకున్నాం. ఆత్మలన్నీ అనంతమైనవి. ఇంకొకటి ఉంది రూపము లేనివి. మధ్యలో ఒకటి ఉంది శాశ్వతమైనవి, ఎటర్నల్. ఆత్మలన్నీ అనంతమైనవి, శాశ్వతమైనవి, రూపము లేనివి. ఎందుకంటే ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఈ పదాలతో గాడ్ స్పీక్స్ మొదలవుతుంది. అంటే ఎలాగో చదువుకోవచ్చు కదా, మీరు మర్చిపోయి ఉంటారు ఒకసారి. పరమాత్మకు ఇక్కడ బాబా ఒక ఉదాహరణ చెప్పారండి. పరమాత్మ ఆత్మ మనకు అర్థం కావాలంటే పరమాత్మని మహాసముద్రంతో పోల్చారు. అలాగే ఆత్మకి బిందువు. బిందువులన్నీ కలిస్తే కదా మహాసముద్రం. అన్ని కలిపి కోటాను కోట్ల బిందువులే మహాసముద్రం. కనుక అక్కడ మనకి ఆత్మకు ఉదాహరణ బిందువు. మరి మహాసముద్రం పరమాత్మ అయితే బిందువు ఇక్కడ ఎవరమేమో ఇండివిజువల్ సోర్స్. మనందరం బిందువులు అన్నమాట. అనంతము సంస్కారాలు లేనిది, ఎరుక లేనిది, నిశ్చల స్థితిలో గల ఆత్మలో ఏం జరిగింది? ఇంకొక పేరు కరెక్ట్, ఆది విలాసము. ఇంకా ఆ బుక్ లో ఉన్న పేరు ఫస్ట్ అదే వస్తుంది, తొలి ప్రేరణ. తొలి ప్రేరణ కలిగింది. దానినే ముందు చెప్పి బాబా దానినే ఆది విలాసము, లహర్, ద విమ్ అనవచ్చును అన్నారు బాబా. అందుకని తొలి ప్రేరణ. పరమాత్మ నుండి సృష్టి ఆవిర్భావము ఒక బిందు స్థానం ద్వారా జరిగిందని చెప్పుకున్నాడు. దాన్ని ఏమంటారు? ఓం బిందువు. ఇంకొక చాక్లెట్. ఇంకొక మాట కూడా ఉందండి. ఓం బిందువు లేక దాన్ని సృష్టి బిందువు అంటారు అని అన్నారు బాబా. ఓం బిందువు అనొచ్చు లేదా సృష్టి బిందువు అనొచ్చు. ఒక బిందువు ద్వారా జరిగింది, దాని నుంచే బయటకు వస్తుంది. అందుకని సృష్టి బిందువు అన్నారు లేదా ఓం బిందువు అన్నారు. తొలి ప్రేరణ కలిగిన మరుక్షణంలోనే మనం నేను చెప్పుకున్నామండి. మొట్టమొదటిగా ఏమొచ్చాయి అని తొలి సెషన్లో ఏకకాలంలో ఈ పర్యవసానాలు కలిగినవి. కొంచెం కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నిన్నంతా అదే ఇప్పుడు చెప్పుకున్నా కూడా. తొలి స్థూల సంస్కారం, తర్వాత ఇంకొకటి చైతన్యము, స్థూల చైతన్యం, సంస్కారము, చైతన్యం రెండు మర్చిపోకూడదు. అసలు మొత్తం కథ అంతా అక్కడే ఉంది. ఇంకా అక్కడి నుంచి ఇదంతా గాడ్ స్పీక్స్ మొత్తం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. తొలి ప్రేరణ కలిగిన మరుక్షణంలోనే ఏకకాలంలో పర్యవసానాలు కలిగాయి. అంటే తొలి ప్రేరణ అప్పుడు ఆది విలాసం కలిగినప్పుడు మొట్టమొదటి ఏం వచ్చాయి అన్నటువంటిది మనకు కావాలి. అంటే ఈ రూపాలన్నిటి కారణం ఏంటంటే సంస్కారాలే కారణం.
కనుక తొలి స్థూల సంస్కారం అని చెప్పుకోవాలి. అలాగే చైతన్యం చెప్పుకోవాలి. చైతన్య ప్రయాణమే కదా, చిన్నది రవ్వంతా కలిగింది ఆ చైతన్యం కూడా. అందుకే అది ఎక్కువ అవడం కోసమని ఈ రాయి ద్వారా, వృక్షం ద్వారా, క్రిమి ద్వారా అలా జర్నీ చేయాల్సి వచ్చింది అనమాట. ఆ యొక్క సంస్కారాలు ఎక్కువ చేసుకోవడానికి, అనుభవాలు పొందడానికి, తద్వారా చైతన్యం పెంచుకోవడం కోసం. కనుక ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. పరిమిత తొలి స్థూల సంస్కారం, పరిమిత తొలి స్థూల చైతన్యం, పరిమిత తొలి అనుభవము. అనుభవం పొందడానికి నెక్స్ట్ రూపాలు అన్నారు బాబా, వాయు రూపాలు పట్టవచ్చు అనుభవాన్ని పొందడం కోసమని. ఇప్పుడు ఇక్కడ ఇది మనకి తెలిసినటువంటిదే. ద్వంద్వాలు అంటే ఏంటి? తొలి ద్వంద్వం, అది వెరీ గుడ్, బాగా లోతుగా చెప్పామమ్మా. ద్వంద్వాలు అంటే ఎప్పుడు రెండు, ద్వైతం అంటాం కదండి, రెండు అనమాట. అంటే పరస్పర విరుద్ధాలుగా ఉంటాయి ఎప్పుడు కూడా ద్వంద్వాలు అంటే. అవేంటి ఇందా చెప్పుకున్నాం, మంచి పుణ్యం, జననం, సుఖం, అందం, వికారం, ధనికుడు, ఆరోగ్యవంతుడు, రోగి. ఇవి వ్యతిరేక సంస్కారాలు అని బాబా పేరు పెట్టడం జరిగింది. వీటికి సంస్కారాల పరంగా చెప్తే. అలాగే ఇక్కడ ద్వంద్వాలు అనగా అది సుఖ దుఃఖాలు, పాప పుణ్యాలు, జన్మ మరణాలు, అలా రెండుగా ఉంటాయి అన్నమాట, పరస్పర విరుద్ధాలు అనమాట. ఇది ఫుల్ అండ్ కంప్లీట్, ఫుల్ అండ్ మెచ్యూరిటీ. ఈ పదాలకు అర్థమేమి అంటే ఇది చైతన్యానికి సంబంధించింది. ఫుల్ అండ్ కంప్లీట్, ఫుల్ అండ్ మెచ్యూరిటీ అని బాబా పదాలతో చెప్పారు. దేని గురించి అంటే చైతన్యం గురించే. ఎక్కడ వచ్చింది ఇది? పూర్తి మరియు సంపూర్ణమైన చైతన్యం అంటే మానవ జన్మ దగ్గరకు వచ్చేసరికి చైతన్యం పూర్తిగా వికసించింది, కానీ సంస్కారాలు ఉన్నాయి. 100% వికసించింది అంటే ఫుల్ అండ్ కంప్లీట్ అన్నారు అక్కడ మానవ జన్మ దగ్గరకు వచ్చేసరికి. అది సంస్కారాలు కలిగి ఉన్నటువంటి పూర్తి చైతన్యం అన్నమాట. మరి ఫుల్ అండ్ మెచ్యూరిటీ, ఈ సంస్కారాలు లేకుండా ఉన్నటువంటిది ఏంటిది? ఇది ఈ 6th ప్లేన్ అయ్యి 7th ప్లేన్ లో కలిసినప్పుడు ఆ సంస్కారాలన్నీ కూడా అదృశ్యం అయిపోతాయి కదండి. ఈ తల వెంట్రుకలాంటి నాజూకైన సంస్కారాలు కూడా అదృశ్యం అయిపోతాయి. అప్పుడు అది ఫుల్ అండ్ మెచ్యూరిటీ, పూర్తి పరిణతి చెందిన చైతన్యము అన్నారు. అంటే సంస్కారం లేనటువంటి చైతన్యము అని. ఎందుకంటే ఒకసారి మీరు వింటే రెండోసారికి ఎక్కడైనా విని లేదు మనం చదువుకుంటున్నప్పుడు ఈ మనకి పరిచయం అయిపోతాయి అన్నమాట బాగా. అందుకని అది ఇవ్వడం జరిగింది. తొలి 3 భూమికలు డాష్ ప్రపంచానికి చెందినవి. ఏ ప్రపంచానికి చెందినవి? 1వ భూమిక, 2వ భూమిక, 3వ భూమిక. ఈ 3 ఏ ప్రపంచానికి చెందినవండి? మనం ఇందాక 3 ప్రపంచాలు చెప్పుకున్నాం కదా, స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, మానసిక ప్రపంచం అన్న. తొలి 3 ఏ ప్రపంచానికి చెందినవి అని ఇక్కడ ప్రశ్న వేశాను. సూక్ష్మ ప్రపంచం. సూక్ష్మ ప్రపంచం అంటే మీరు మరలా వస్తే మళ్ళీ గాడ్ స్పీక్స్ చెప్పిస్తున్నారు. అలాగైతే తొలి 3 భూమికలు సూక్ష్మ ప్రపంచానికి చెందినవి. మానసిక ప్రపంచంలో 2 పరిధులు ఉంటాయి. ఇప్పుడు ఇందాక మరి సూక్ష్మ ప్రపంచం చెప్పుకున్నారు కదండి. మానసిక ప్రపంచంలో 2 పరిధులు ఉంటాయి, లిమిటేషన్స్ అన్నమాట. అవి ఏమిటి? అసలు మనసు అంటే మనకు వెంటనే ఏం గుర్తుకు రావాలండి? థాట్స్, కోరికలు, భావాలు, ఫీలింగ్స్. థాట్స్ అండ్ ఫీలింగ్స్, డిజైర్స్, ఇవి కలిపి మన మనస్సు అన్నమాట. కనుక మానసిక ప్రపంచం దగ్గరికి వెళ్ళేసరికి ఆలోచనలు, భావాలు. 5వ భూమికేమో థాట్స్ సంబంధించిందండి. 6వ భూమికేమో ఫీలింగ్స్. ఇంకా ఫీలింగ్స్ ఇంకా ఉన్నాయి అతనిలో. ఇంకా అది కూడా పూర్తి పోయిన తర్వాత అప్పుడు శాంతి ప్రేమలకు వెళ్ళడం జరుగుతుంది. అందుకని మానసిక ప్రపంచం మళ్ళీ ప్రత్యేకించి మళ్ళీ ఇక్కడ రాయడం జరిగింది అన్నమాట. 2 రకాల భ్రాంతులు. ఇక్కడ మన భ్రాంతిలోనే ఉన్నాం కాబట్టి ఆ భ్రాంతి పేర్లు అంటే మనకు తెలియాలని అక్కడ మనకి చెప్పడం జరిగింది అన్నమాట. 2 రకాల భ్రాంతులు.
ఒకటి నుంచి 6 వరకు ఉన్నటువంటిది భ్రాంతి పరిధిలో ఉంది. అయితే ఆ భ్రాంతిలో 2 రకాలు ఉన్నాయి మళ్ళీ. అంటే అసత్య భ్రాంతి, యథార్థ భ్రాంతి. పునర్జన్మ అంటే మానవుడు, పునర్జన్మ ప్రక్రియ అంటే మానవుడు కదండి. ఇదంతా జన్మమరణం జరిగేటటువంటిది. ఇదంతా కూడా అసత్యమైన భ్రాంతి. ఎప్పుడైతే భూమికలు అడుగు పెట్టారో అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెట్టారో అది కూడా భ్రాంతే, కానీ యథార్థ భ్రాంతి అన్నారు బాబా. ఎందుకని? అక్కడ సత్యం తాలూకా పరిచయం అయింది అనమాట. అసలు సత్య పదార్థం అంటే ఏంటో అక్కడ పరిచయం అయింది. అంటే అప్పుడు ఈ మనకున్నటువంటి దట్టమైన సంస్కారాలు బాగా కరిగి పరచనవడం మొదలయ్యాయి అనమాట. అందుకని అది యథార్థ భ్రాంతి, అది భగవంతుడి దగ్గర తీసుకెళ్తుంది అనమాట. అక్కడ మళ్ళీ 7 స్థాయిలు అంటే 7 భూమికలు కూడా వెళ్తాడు కాబట్టి యథార్థ భ్రాంతి అని అన్నారు. అసత్య భ్రాంతి. ఇప్పుడు మనం ఏ భ్రాంతిలో ఉన్నామండి? మీరున్నారు, చాలా సంతోషం అండి. మేము అలా అనాలి, కాన్ఫిడెన్స్ తో అలా అనగలగాలి. మామూలుగా అయితే మన అందరూ ఉన్నది అసత్య భ్రాంతి. బాబా వారు ఈ గాడ్ స్పీక్ గ్రంథాన్ని ఎవరికి అంకితం ఇచ్చారు? సత్యాన్ని పరిపోషించే మాయ అయిన విశ్వానికి. బాబాకి జై. మాయకి ఇచ్చారనమాట. ఫోన్ ఇవి పట్టుకొని పోవాలి. ఆ గాడ్ స్పీక్స్ చేతిలో పడితే ఆ మాయ కాస్త అదృష్టం. జై బాబా. ఒక 2 నిమిషాలండి, 2 minutes. జై బాబా. నిన్న చాలా మంది క్లాస్కి అటెండ్ అయ్యారు. అలాగే ఇవాళ కూడా నిన్న వచ్చిన వాళ్ళు వచ్చి ఇవాళ మరి కొంతమంది ఆడవడం జరిగింది. అయితే మనం సుమారుగా నిన్న 2 గంటల పాటు, ఇవాళ 1 గంటన్నర పాటు మనం చెప్పుకోవడం జరిగిందండి. 3.5 గంటల పాటు అవుట్లైన్స్ అన్నమాట, గాడ్ స్పీక్స్. అయితే ఇది విన్న తర్వాత, ఈ క్లాస్కి వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది? ఏమైనా అందినట్టుగా అనిపించడం కానీ, ఆనందంగా ఉందా, లేకపోతే ఉన్నది కాస్త అమ్మ బాబోయ్ అనిపించిందా, ఎలా అనిపించింది అనేటటువంటిది ఎవరైనా 2-3 మాటల్లో చెప్తే మంచిదని ఈ ఫీడ్బ్యాక్ చదవాలి అనిపిస్తుంది. అంటే అర్థం లేదంటే ఇంకా బాగా చెప్పాలి, అది ఫీడ్బ్యాక్ అయితే కానీ అర్థమైనట్టు చెప్తున్నారండి. అంటే మాకంటే కొంచెం కొంచెమే బాబాలో పుట్టావు కానీ మాకు అన్నీ తెలుసుకోలేదు ఎప్పుడు. కానీ మీరు నిన్నటి నుంచి చెప్తే మాకు బాగా అర్థమైంది. ఇది రాలేదు అదే చెప్తున్నారు, బాగా అని చెప్తున్నారు మాట మీరు చెప్తున్నది. అందుకు మీరు చిన్నవాళ్ళందరికీ మారాట వాళ్ళందరికీ చెప్తూ అప్పుడప్పుడు వచ్చి టైం తీసుకొని చెప్తే చాలా ఆనందం. జై బాబు. ఇంకెవరైనా మీరు గాడ్ స్పీక్స్ నాకు అర్థం అవ్వాలి, అర్థం వాళ్ళని బాగా కొట్టుమిట్టాడుకునే వ్యక్తి చాలా మందిలో ఆకాంక్ష ఉండొచ్చు, కానీ నాకు ఈమె బాగా నచ్చుతానండి. ఎందుకంటే ఎప్పుడు చూసిన గాడ్ స్పీక్స్ బుక్ తోటే నాకు దర్శనం ఇస్తారు. పేరు తెలియదు కానీ మరిగా మీకేమనిపిస్తే మిమ్మల్ని అడగాలి. ఆవిడ నన్ను అడిగారు, మీరు ఏవేవైతే రాసుకెళ్ళాలి ఆ కాగితాలన్నీ నాకు ఇచ్చేస్తే నేను అవన్నీ చూసుకొని నా బుర్రలో ఉంచుకొని నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను కానమ్మా ఉండటం లేదు అని అంటే నాకు తప్పకుండా అసలు అలాగే అడిగే వాళ్ళు ఎవరు ఉంటారా అని నిజంగా నేను చూస్తుంటానండి. నాకు కొంచెం గాడ్ స్పీక్స్ చెప్పడానికి కానీ, లేకపోతే ఆ పదాలు రాసి ఇవ్వడానికి కానీ, లేకపోతే ఇంకొకసారి చెప్పడానికి కానీ ఎవరంటారా అని నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను. దానికి ఎవరైనా అడిగితే నేను తప్పకుండా చదివినా అర్థం అవుతుంది అంటుంది కానీ అర్థం అవ్వట్లేదు. మీరు చెప్పాక కొంచెం కొంచెం మైండ్ పెరుగుతుంది. మొత్తం చదివే కానీ ఏం అర్థం అవ్వాలి. కొంచెం బుక్ చదివే బుక్కని కొంచెం ఎందులో పెట్టుకుంటా బాగా పిచ్చ కూడా బాగా చేసేసరికి పిచ్చ బాగుంటది. చూసారా ఇలా అందరం కూడా పిచ్చ ప్రశ్నల సమాధాన రూపంలో అయితే అందరికీ అందుతుంది, ఇంకోసారి రివిజన్గా కూడా ఉంటుంది అని పంచభూనాలు ఇంకా ఉన్నాయి. అవునండి, ఇంకా చాలా అసలు పంచభూనాలు అవన్నీ అందుకని పెద్ద బోర్డు కూడా కొనిస్తాం అనమాట.
ఇంకా ఇక్కడ ఇవన్నీ చెప్పుకుంటే ఇదే సబ్జెక్ట్ మళ్ళీ నెమ్మది ఒకటే శరీరాల కోసమే ఆ సెషన్ ఆ రోజు, ప్రపంచాల కోసం ఒకసారి అలా అన్నమాట. ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రసాదాన్ని, ఈ వరప్రసాదాన్ని నాకు ఏంటంటే గాడ్ స్పిరిట్స్ మొదలుపెట్టిన వెంటనే నాకు ఏం కలిగిందంటే ఎవరికైనా వెంటనే చెప్పేయాలి, కానీ ఎక్కడ చెప్పేయాలి, ఎవరికి చెప్పేయాలి తెలియదు. ఇలా ఆశాంతం ఒక 2-3 సార్లు చదివానండి నేను. ఈ తోట నాగేశ్వర గారివి 46, 45 సీడీలు వచ్చాయి, అవి కూడా వినిస్తాను ఆల్రెడీ. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా వినడం జరిగింది, ఆ భాగ్యం కూడా దక్కింది. ఇవన్నీ చేసిన తర్వాత ఎవరికైనా అందించాలి, ఎవరైనా సోలు నాకు కావాలి అనేటటువంటి ఫలితాపం చెందేవాడు ఎవరికైనా 3 గంటల్లో చెప్పేస్తాను నేను. ఎవరు మరి కొంచెం ఎక్కువగా ఉంటుందేమో, ఎప్పటిగా ఏంటి గాడ్ స్పీచ్ చెప్పారు అలా ఉంటుంది అంటే నా లోపల నా భావం నేను చదువుతున్నప్పుడే. అందుకని ఎంత తొందరగా ఇది చేసేయాలని ఆయన సమక్షంలోనే భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఆయన సమక్షంలోనే 10 మందికి పనిచేయాలనే ఉద్దేశంతో ఇది పూర్తిగా ఒక అరంగేటం లాగా ఇక్కడ ఈ 3.5 గంటలు తీసుకొని గాడ్ స్పీచ్ ఒకసారి అలా ఇచ్చినందుకు, నాకు ఈ సదాకాశం ఇచ్చినందుకు నేను నిజంగా అసలు బాబాకి సదా కృతజ్ఞతలండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు బాబా, తప్పకుండా చదవాలి అని అన్నారు. కనుక నేను చదవాలి అని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి అయితే నేను చెప్పడానికి సిద్ధమంట. అయితే ఇండివిజువల్గా చెప్పలేం కాబట్టి ఇలా ఒక సెంటర్లోనే అలా మనం చెప్పుకొని, అలాగే మీరు ఏదైనా చదివి అర్థం కాకపోయి ఒక అడిగినా కానీ చెప్పడానికి నాకు ఒక మంచి సదవకాశంగా అదొక బాబా యొక్క పనిగా నేను తీసుకుందామని అనుకుంటున్నాను. జై బాబా. ఇంకెవరైనా మాట్లాడారు? జయవాడిని భావన గారు చక్కగా నిన్న ఇవాళ గాడ్ స్పీక్స్ వర్క్షాప్ అవగాహన గురించి మీరు, ఎందుకంటే పిల్లలందరూ ఎంత ఫాస్ట్ గా చెప్తున్నా దాన్ని బట్టి నేను చెప్పగలిగాను. ఇంత వయసులో వాళ్ళు తగ్గ చిన్న విషయాలు చాలా చక్కగా చెప్పారు, చాలా అద్భుతంగా ఇవాళ విన్నాను, చాలా చక్కగా చెప్పారు. అట్లాగా గాడ్ స్పీక్స్ ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఏంటంటే అందరికి ఎలా ఉంటుంది చదవాలని అనిపిస్తుంది ఎవరన్నట్లు, కానీ చదివి బుక్ వచ్చేసరికి మా ఫ్రెండ్ ఒక అతను నడుచు సునీల్ కుమార్ ఫస్ట్ గాడ్ స్పీక్స్ చదువు ఫస్ట్ పేజ్ తీస్తాడటండి, నిద్రపోతున్నాడట. సో వాళ్ళ అబ్బాయిని వాళ్ళ మిస్సెస్ ఏడిపించారంటే గాడ్ స్పీక్స్ డాడీ స్లీప్స్ అంటాడు. తీయగానే నిద్ర వచ్చేస్తాడు, ఆదివారం మధ్యాహ్నం చదువుదాం అనుకుంటున్నాడు, నిద్ర వచ్చేస్తాడు. సో అలా ఏడిపిస్తుంటారు వాళ్ళ అబ్బాయి అంటారు గాడ్ స్పీక్స్ డాడీ స్లీప్స్. అందరికి అదే చదువుదాం అనుకుంటాం 2-3 పేజీలు, ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం. దానికి ఆ అమ్మాయి అంటే గాడ్ స్పీక్స్ ఎందుకంటే అంటే ఒక 5 minutes బాబా ఏం చెప్పారంటే ఈ గాడ్ స్పీక్స్ అంటే ప్రతి అక్షరం న్యూక్లియర్ ఎనర్జీ పెట్టాడు. ఒక్కొక్క అక్షరం న్యూక్లియర్ అండి, న్యూక్లియర్ బాంబుకి ఎంత ఎనర్జీ వస్తుందో ప్రతి అక్షరంలో అంత ఎనర్జీ ఉంది అర్థం. సో యాక్చువల్గా బుక్ చదువుతున్నప్పుడు ఏంటి మీకు ఏమవుతుందంటే రిపీట్ అవుతుంటుంది. ఒక గ్రాస్ వర్డ్కి ఇలా చెప్తారు, మళ్ళీ సెటిల్ రిపీట్ చేస్తూనే ఉంటుంది, ఎంత ఒప్పిగా చేస్తారు. మరి చదివే వాళ్ళకి ఏంటో ఒకే వర్డ్ సెంటెన్స్ కొట్టేసి కదా గ్రాస్ అండ్ సెటిల్మెంట్ ఎండ్ అని కొట్టేస్తే ఒక పేజీ అంతా ఉందా కంప్లీట్. కానీ ఆయన దానిలో చాలా ఆయనకు ఉద్దేశం ఉంటుంది, మీరు చదువుతారు ప్రతి గ్రాస్ గ్రాస్ అంటే ఆయన ఉద్దేశం గ్రాస్ అంటే గ్రాస్ సెటిల్ అన్ని మీరు ఆ టైంకి మీరు చదివినప్పుడే మనం దాటేటట్టుగా ఆయన ప్రతి దానిలో ఆయన అంత యాక్చువల్లీ మీరు అందరూ గాడ్ స్పీక్స్ చదివారు, యాక్చువల్లీ అవుట్లైన్ గా విన్నారు. యాక్చువల్లీ నాకు ఇది మాకు 67-66లో భాస్కర్ రాజు గారు షిప్ యార్డ్ మా ఇంటి భాస్కర్ రాజు గారు ఈ ఫస్ట్ ఈ గాడ్ స్పీక్స్ ఆంధ్రాలో చదివి అర్థం చేసుకుని గాడ్ స్పీక్స్ గురించి 65-66 బాబా ఉండగానే అన్ని ఊర్లో ఆయన ఇలాగే 8 days రోజు 8 days రోజు మినిమం 7 రోజులు ఆయన తీసుకుంటే 7 days షార్ట్ చేసి ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి ఆయన గ్లాసులు చాక్ పీస్ అదే. సో భాస్కర్ రాజు గారు ఏం చేశారంటే గాడ్ స్పీక్స్ తెలుగులో అనువదించలేదు. మనం చూసారా 8th class 9th class పబ్లిక్ ఎడ్యుకేషన్ గైడ్స్ ఉండేవి మన చిన్నప్పుడు, అప్పుడు కూడా ఉంటున్నాయి గైడ్, టెక్స్ట్ బుక్ ఉంటుంది గైడ్ ఉంటుంది అంతే కదా. మన చిన్నప్పుడు పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి టెక్స్ట్ బుక్ చదవడానికి టైం ఉండదు, గైడ్ చదివేసి పాస్ అయిపోతాను, గోల్డెన్ గైడ్స్ అని వచ్చేవారు. అలా భాస్కర్ రాజు గారు ముందు గాడ్ స్పీక్స్ గైడ్ రాశారు, భగవద్ దర్శిని అని. మనకి ఏం గాంధీ గారు పింఛించారు 65-66లో. దాని ముందు ఆయన ఈ గ్లాసులు నా చిన్నప్పుడు 5 years అప్పుడు ఆయన గాజు గ్లాసులు చాక్ పీసు నాకు చాలా గాడ్ స్పీక్స్ కాకపోయినా చాలా సరదాగా ఉండేది. పిల్లలు కదా ఏదో సైన్స్ ఎగ్జిబిషన్ లో కానీ చక్కగా ఆయన చెప్పేవారు. సరే ఆయన చెప్పేప్పుడు మాకు చిన్నప్పుడు అది భగవంతుడు లహర్ అంటే ఆయనకి మీకు తెలిసే బియాండ్ స్టేట్ ఉన్న భగవంతుడు అక్కడ ఏంటంటే రూపం లేదు, ఏమీ లేదు, ఆనందమైన స్థితిలో ఉంటాడు భగవంతుడు.
గాఢ నిద్ర స్థితిలో ఉన్నాడు. ఏమీ లేదంటే రూపం అంటే రూపం లేదు, భగవంతుడు భగవంతుడు లేదు. దాన్ని బియాండ్ స్టేట్, అది ఆఫీస్ చెప్తారు, ఆవిడ ఇందాక చెప్పారు. దాన్ని అంటే బియాండ్ గాడ్ స్టేట్ లో వెళ్ళిన వాడు కూడా దాన్ని వర్ణించలేడట. మానవుడే బియాండ్ గాడ్ స్టేట్ లో ఉన్నవాడు కూడా దాన్ని వర్ణించలేడు, అంత కష్టం. అలాంటి అన్ని అంటే ఆయన బాబా మనకి ఈజీగా అర్థం అవడానికి ఒక సముద్రంతో పోల్చాడు. మన అండర్స్టాండింగ్ బాబా ఆ సముద్రంలోనే నేను చిన్నప్పుడు ఏంటంటే అందరూ హాయిగా ఉండేవారు కదండి, చక్కగా ఎందుకు ఈ బాధలు. మరి చిన్నప్పుడు నాకు స్కూల్లో హోంవర్క్ చేస్తే మస్తు కొడుతుండేవాడు, ఇప్పుడు అట్లేదు కొట్టేవాడు. కొట్టిగా అనుకునేవాడు ఏంటి ఆ భగవంతుల ఆహారం వల్ల నేను దెబ్బతిన్నాను అంతే కదా. అనవసరంగా ఆయనకి లహర వచ్చింది, నేనెవరు నేను దానివల్ల మేము అందరం వచ్చినా నాకు తప్ప తగ్గదే అని చిన్నప్పుడు నాకు అలా వచ్చింది అనమాట. అంటే ఆయనకు చాలా తెలిసింది కాదు ఎందుకు ఆయనకి అలాగా ఈ నేనెవరును అనే లహర ఎందుకు వచ్చింది, అసలు ఇది ఎందుకు అని నాకు చాలా చిన్నప్పుడు చాలాసారి ఈ క్వశ్చన్ చాలా వేదన పడిపోయి, చాలా మొదలు పట్టి ఎందుకు ఆయనకి వచ్చింది. హాయిగా ఉండేవాళ్ళం, హ్యాపీగా ఆ బియాండ్ హాయిగా ఉండేవాళ్ళం. ఎందుకు వీటిపై భగవంతుడు వచ్చిందంటే తర్వాత తెలిసింది ఏంటంటే, మీకు తెలిసే ఉండాలి ఇప్పటికి అసలు గవర్నమెంట్ ఎందుకు వచ్చింది బాబుకి అంటే, మనం అక్కడ ఎడుకుతో అది ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఆ సత్య జ్ఞాన ఆనందాన్ని అన్కాన్షియస్ లో ఉన్నాం మనం. అది భగవంతుడు ఈ విమ్ము ద్వారా మరి ఎప్పుడైతే ఈ ప్రయాణం చేసి వచ్చిందో వీటిని కాన్షియస్ గా ఎంజాయ్ చేస్తాం. అది గాడ్ స్పీచ్. సత్య జ్ఞాన ఆనందాన్ని ఎంతమంది అనుభవిస్తున్నాం. మనందరం ఒకటే, ఎద్దరు సోర్స్ మనందరి ఆత్మలు పరమాత్మలో ఉన్నాయి. సో మనందరం ఒకటే. అప్పుడు అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్నాం కదా. ఇది ఇలా రావడం వలన బాబు ఇదిరా అని అంటే ఒక మర్రి చెట్టులో విత్తనం ఎంత ఉంటుందంటే ఇంత ఉంటుంది, దాన్ని పాతే పెద్దదవుతుంది. అలాగే మన అందరం అక్కడ ఉన్నాం. అది ఎవర్రా ఆయన యొక్క ఇది రావడం వలన ఆయనకి నేను ఎవరిని అనే ఒక సెమీ వెలుపు వచ్చిందంట. ఇది తల వచ్చిందండి, జస్ట్ ఆఫ్ వచ్చింది. ఆఫ్ వచ్చిన తర్వాత ఇది ప్రారంభమైంది, పరాత్మ స్థితి గాఢస్థితి వచ్చింది. ఇవన్నీ మనం అందరూ దీపం ఆత్మలని దాన్ని బాబా మిస్షియఫ్ సిక్కినంతా కూడా ఒకసారి బొమ్మ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ మిస్షియఫ్ సిక్కిన ఏంటంటే తల్లి వచ్చింది, తల్లి వెళ్ళిపోయారు కోల్పెట్తో, పిల్లలు వచ్చేసారట. అలా మన ఆత్మ కూడా పడదు. ఇది ఆల్ డివైన్. అప్పుడు మనం ఎందుకు ఇంత అవసరపడి రాయి రూపం ఎనభై అప్పుడు నువ్వు అసలు సత్యనే కాన్షియస్ గా ఎంజాయ్ చేస్తావు. ఇన్నాళ్ళు నువ్వు అదే కానీ డ్రీమ్ దట్ బాబా చెప్పారు. సో ఈ గాడ్ స్పీచ్ నుంచి బాబా ఎవ్రీ అక్షరం న్యూక్లియర్ ఎనర్జీ పెట్టారు. బాబా యొక్క లైఫ్ హిస్టరీ చూస్తే అందరినీ ఆ గాడ్ స్పీచ్ చదువుతున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఈ మానవాళికి బుద్ధుడు వచ్చినప్పుడట నిర్మాణంతో చెప్పాడు. 6వ భూమి కొరకు చెప్పాడు. 7వ భూమికి ఆ 4 జర్నీస్ ఆఫ్ గాడి పర్ఫెక్ట్ మాస్టర్ రావడం ఎంత అసలు ఏమనే చేశారు. కానీ ఇంత గాడ్ స్పీచ్ చెప్పి ఏమన్నా చేస్తాను నేను బాబా ఐ గివ్ ఇట్ టు హ్యూమానిటీ పార్ట్ ఆఫ్ ట్రూత్. ఆ సత్య పదం చెన్ముకే ఇచ్చారట. ఇంకా అది అసలు ఎంతుందో అర్థమైందా. గాడ్ స్పీచ్ వాళ్ళు ఎంత ఇదే అనుకుంటాం కానీ ఆ సత్యంలో పార్ట్ ఆఫ్ ట్రూత్ ఇచ్చారట గాడ్ స్పీచ్. ఎందుకంటే మనం అది అండర్స్టాండ్ ఆ మ్యారేజ్ చెప్తే మాకు తెలుసు. చాలా చక్కగా చెప్పారు. మీరు అందరూ ఎంతో ఈ క్వశ్చన్స్ జవాబు చెప్పినప్పుడు మీరు చాలా బాగుంది. ఇలాగా స్లోగా పిక్చర్స్ ఈ ఓపెన్ మీరు నాకు నా రిక్వెస్ట్ అంటే ఆల్రెడీ చెప్పి మీకు ఒక ఇచ్చారు కాబట్టి దాన్ని మీరు తెలుగులోనే ఉన్నాయి, బోర్డు పుస్తకాలు వస్తాయి, ట్రాన్స్లేషన్ ఉన్నాయి, నాగేశ్వర క్యాసెట్లు వస్తున్నాయి. ఆయన ఇది వచ్చేస్తున్నాయి తెలుగు పాత పుస్తకాలు ట్రాన్స్లేషన్ 4 పుస్తకాలు ట్రాన్స్లేట్ చేశారు మన ఆంధ్ర వాళ్ళు. ఎన్నో ఉన్నాయి చాలా. కానీ అవి వర్డ్స్ డిఫికల్ట్ మీద కొంచెం కానీ అది సింపులే. గాడ్ స్పీక్స్ కొంచెం మనం మన మైండ్ కొంచెం ఇది పెట్టాలి, ఏంటి ఇలా ఇది అయిపోకూడదు. సో జాగ్రత్తగా రాసుకుని చదువుకుంటే మనం ఈజీగా వెళ్ళగలం. బాబా యొక్క కోరిక ఏంటంటే అందరూ గాడ్ స్పీక్స్ చదవాలి. ఎందుకంటే అవతారట ఏది ఇచ్చిన మ్యాటర్ అట మానవాళికి తెలియకుండా ఉండకూడదు. ఆయన మరి ఏంటంటే చాలా ఎక్సలెంట్ గవర్నమెంట్ డిస్కోర్సెస్ లో ఏది తెలియకుండా మానవాళ్ళకి ఉండకూడదు. ఆ విషయం అందరికి తెలియాలి, అన్ని లాంగ్వేజ్ రావాలి అని ఆయన ఉద్దేశం. సో ఎవ్రీ విషయం భగవంతుడు ఇచ్చింది మానవాళ్ళకి తెలియాలి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి చాలా బాగా చెప్పారు బాబా గారు. జై బాబా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ అందరికీ టీవీఎస్ మూర్తి గారు అబ్బాయి లాస్ట్ సండే బాబాలో ఐక్యమైపోయాడు. అతను 11th డే సర్వస్సు వారి కుటుంబ సభ్యులు రేపు 1వ తారీఖు బుధవారం నాడు, అంటే సోమవారం మంగళ బుధవారం నాడు
మన షిప్యార్డ్ సెంటర్లో, విశాఖపట్నం సెంటర్లో ఉదయం 10 నుంచి 1 వరకు చేస్తున్నారు. అందరూ భావాసంగా పోవటం, బాగా సెంటర్ అందరూ వచ్చే పాటలు, బాబా గురించి చెప్పడం, బాబా ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ ఆ విషయాలు కూడా మీరు ఎవరైనా చెప్పచ్చు. తర్వాత లంచ్ కూడా ఉంది. అందరూ భావాసంగా పోతుంది. జై బాబా. मकान में मेरे बाबा की जय। मौन